అన్న వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మహేందర్ గారు. చాలా రోజుల తర్వాత ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని లిస్ట్ అవుట్ చేయాలా, మోటివేట్ చేయాలా చాలామంది నిస్పృహలో ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు స్టార్టప్ కష్టాలు మామూలుగా ఉండవు. నేను మిమ్మల్ని పర్సనల్‌గా చూసిన తర్వాత ఇన్స్పైర్ అయింది ఏంటంటే యూఆర్ ఇంటూ లైక్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి సాధక బాధకాలు కష్టాలు స్టార్టప్ కష్టాలు అవన్నీ చెప్తారేమో. చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అది ఉపయోగపడుతుంది అని అనుకున్నా. సో బిఫోర్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ఫాస్ట్ ట్రాక్ ఒక సక్సెస్ స్టోరీ కన్నా ముందు ఫెయిల్యూర్ స్టోరీస్ కానీ స్టెప్పింగ్ స్టోన్స్ కానీ స్టార్టప్లో ఉన్నటువంటి రోజులు చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నాకు చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ప్యాషన్. ఆ ప్యాషన్‌తోనే నా ప్రొఫెషన్ చేసుకున్నా. కానీ మనం అందరికీ ఉన్నట్టే లైఫ్‌లో నాకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్‌గా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఇంతకుముందు మేము ఫుల్ వెల్ ఆఫ్ ఉన్నా కూడా మధ్యలో ఏదో ఫైనాన్షియల్‌గా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఏంటి అసలు రాకేష్ గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి? వాట్ ఈస్ యువర్ ఫాదర్ అండ్ మదర్? వి ఆర్ ఇంటూ బిజినెస్ అండి. వెల్ సెటిల్డ్ బిజినెస్ ఇన్ విజయవాడ. విజయవాడ ప్రాపర్ అయితే. విజయవాడ ప్రాపర్. సో మాది అక్కడ ఆయిల్ బిజినెస్ ఉండేది. సో వి ఆర్ ఇంటూ కోకోనట్ ఆయిల్ బిజినెస్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రాండ్ అండర్ మై నేమ్ రాకేష్. ఓహో! రాకేష్ బ్రాండ్ అనే ఉంటుంది. సో ఇప్పుడు మనం పారాషూట్ ఎట్లా వాడుతున్నాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 90s అండ్ ఆల్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అదంతా. We have our own factory, we have our own manufacturing unit and everything. సో అట్లా ఏం చదివారు మీరు చిన్నప్పుడు? సో నా స్కూలింగ్ కరెక్ట్గా ప్రాపర్ అంటే 10th అని చెప్పాలి. అంతే. 10th వరకు సిబిఎస్ఈలో చదివాను. గుడ్స్ అందరి డాట్స్ అక్కడే కనెక్ట్ అవుతాయేమో. బ్యాక్ బెంచర్స్ లేకపోతే లాస్ట్ ర్యాంకర్స్ సక్సెస్ స్టోరీస్ లాగా అది కూడా ప్రౌడ్ గానే ఉంటుంది. ఈరోజు మనం చేయబోయే ఇప్పుడు ప్రౌడ్గా ఉంటుంది. అప్పట్లో మనము మాట్లాడటానికే భయం అయ్యేది. సో నౌ వీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్స్. ఓకే. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ? 10th వరకే ప్రాపర్గా ఎందుకు స్కూలింగ్ ఎందుకు అంత డిస్టర్బ్ అయింది మరి? ఫస్ట్ నుంచి చదివేవాడిని కాదు. ఇంకోటి చిన్నప్పటి నుంచే గారాబం బాగా ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. 10th సెకండ్ క్లాస్లో పాస్ అవుతారు మారుతి కారు కొనిచ్చారు. సో అంకులే చెడగొట్టారు మళ్ళీ. అట్లా అనుకోలేము. కానీ అప్పటికి మాకు మేము విజయవాడ నుంచి వచ్చాము. అక్కడ మా లైఫ్ స్టైల్కి మాకు అసలు మెచ్యూరిటీ లేదు. ఏం తెలియదు అసలు. లోకం ఇప్పుడు నాకు తెలిసిన లోకంలో 0.5% కూడా తెలియదు అప్పట్లో. అక్కడ అట్లానే పెరిగాము. అట్లా సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. ఫాదర్కి మొత్తం అందరం కలిసి వచ్చేసాం. అప్పుడు ఏజ్ ఎంత ఉంది మీది? ఐ వాజ్ జస్ట్ 18 years అండి. నాట్ ఈవెన్ 18, అంతే 17, 18. దెన్ హౌ యూ స్టార్టెడ్ జర్నీ హియర్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ వచ్చి వి టుక్ షెల్టర్ ఫ్రమ్ ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో ఒక 3 months 6 months ఇంట్లోనే ఉన్నాం. ఏం చేయలేదు. రోజు టీవీ చూడటం, పేపర్ చదవటం, పేపర్ మొత్తం పైనుంచి కింద దాకా చదవటం, మళ్ళీ టీవీ చూడటం, ఇదే పని. ఓకే. 6 months ఏమి హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. అట్లా నడిచింది. దాని తర్వాత నాకు ఫస్ట్ ఒక పక్కన ఇంట్లో మాకు ఎవరైతే ఆశ్రమం ఇచ్చారో ఆ అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అక్కడే ఉంటారు. సో ఆయన ఒక జాబ్ చేస్తారు. పిడుగురాల్లో ఉంటాయి చూడండి, అదేంటి సున్నం స్టోన్స్. సో ఆ షాప్లో ఆయన ఆ ఫ్యాక్టరీలో ఈయన జాబ్ చేస్తారు. సో అన్ని షాప్స్కి వెళ్ళి కలెక్షన్ చేసుకోవాలి, ఆర్డర్లు తీసుకోవాలి. ఆయనకి యాక్టివా రాదు. సో యాక్టివా డ్రైవర్ ఉండేవాడు ఆయన. సో హీఈస్ అరౌండ్ 50-55+ అప్పట్లో. ఓకే. కానీ హీజ్ సీనియర్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈయనకి యాక్టివాకి ఒక డ్రైవర్ని పెట్టి పంపించేవాళ్ళు. నమ్మకస్తుడు కాబట్టి. ఇక అట్లా ఒకరోజు యాక్టివా డ్రైవర్ రాలా. సరే నాకు వచ్చు కాబట్టి మా కారే నడిపాము యాక్టివా. అట్లా నన్ను తీసుకెళ్ళి డైలీ 50 rupees అతనికి ఇచ్చేవాళ్ళు అంట అప్పట్లో. ఏదే ఆ డ్రైవర్కి. అది నాకు ఇచ్చేది. ఫస్ట్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో అట్లా అట్లీస్ట్ నాకు ఏదైనా టైం పాస్ అవుతుంది ఇంట్లో కూర్చోవటం కంటే అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది. అట్లా మెల్లిగా హైదరాబాద్ అన్ని చోట్లకి రోజు వెళ్ళేవాడిని. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత నాకు కార్లు అంటే ఇష్టం కాబట్టి మా ఫాదర్కి ట్రైన్లో ఒక కార్ డెకర్ షాప్ ఓనర్ ఆయన పరిచయం అయ్యారు. రెండోది తర్వాత మాటల్లో వీళ్ళిద్దరు సేమ్ క్యాస్ట్. ఇంకా అట్లా మాట్లాడుకుని మా అబ్బాయికి ఏమన్నా పని నేర్పిస్తారా అంటే సరే రేపు పంపించండి అంటే అట్లా నాకు ఒక జాబ్ వచ్చింది. ఓకే. ఏ కంపెనీలో జాబ్ అది? కార్ డెకర్స్ ఒకటి ఉంది దిల్చుకున్నారులో. సన్ మోటార్స్. ఓకే. అట్లా ఫస్ట్ అక్కడ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ ఒక జాబ్ వచ్చింది. అట్లా స్టార్ట్ అయింది లైఫ్. అక్కడ ఒక 1 year దాకా ఉన్నాను. అంటే ఈ ఫీల్డ్లో స్క్రాచ్ నుంచి నేర్చుకున్నట్టే మీరు? ఇంకా స్క్రాచ్ నుంచి నేర్చుకున్నట్టే. ఇప్పుడు అక్కడ గుమస్తా కింద చేరి అన్నీ నేర్చుకోవటం, అన్నీ చేయటం.
చేశారు అయితే. ఆ, ఓకే. ఏది చెప్తే అది చేసేవాడిని, అన్నీ చేయాలిగా మరి తప్పదు కదా. ఇట్లా ఎమోషనల్గా చేసేవాళ్ళ? నాన్నగారికి అంత పెద్ద బిజినెస్ ఉండింది, హైదరాబాద్కి వచ్చామని ఒక పెయిన్ క్యారీతో ఉండేదా, లేకపోతే జస్ట్ ఎందుకు బచ్చాలే ఉండదండి, టైంలో ఎలా ఉంటుంది మనకి? ఇమాజిన్ నా చేతి కిందే విజయవాడలో ఉన్నప్పుడు ఒక 40 మంది పని చేసేవాళ్ళు. కానీ ఇక్కడ యాక్టివ్గా తోలారు, దెన్ అగైన్ అక్కడ. మరి ఏం చేస్తాం, మ్మ్. బట్ స్టిల్ ఆ పెయిన్ అట్లా ఫాలో అయినోడికే తెలుస్తుంది, మామూలుగా ఎదిగినోడికి తెలియదు. మ్మ్. అట్లా లైఫ్ ఎంజాయ్ చేసి కింద పడినోడు తట్టుకోలేడు అసలు. తట్టుకోలేడు. సో కరెక్ట్ ఎగ్జాంపులే మీరు యంగ్ జనరేషన్కి ఈ రోజున. దెన్ ఎలా స్టార్ట్ చేశారు అక్కడ నుండి, సన్ మోటార్స్ నుండి? అంటే మైండ్ అంతా కూడా ఎట్లా ఉండేదంటే, ఎందుకు అయిపోయింది ఇలాగా, లేకపోతే నాకే ఎందుకు అయింది, నాన్నగారికి ఎలా? ఇదే ఆలోచన ఉండేది, వేరే ఆలోచన ఏమి ఉండేది కాదు. టీవీ చూడాలనిపించేది కాదు, అంటే ఏమి చేయాలనిపించేది కాదు. డిప్రెషనింగ్గా? నాన్నగారికి మీరు ధైర్యం చెప్పేవాళ్ళ, లేకపోతే నాన్నగారు మీకు ధైర్యం చెప్పేవాళ్ళ ఆ టైంలో? ఇద్దరం ఒకరికొకరు చెప్పుకున్నాం, ఇద్దరు ఒకే బోట్లో ఉన్నారు. ఒకరికొకరు చెప్పుకునే వాళ్ళు ఇద్దరం. మ్మ్. సో బట్ ఆయన చేసిన కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్, సో అట్లా మా మైండ్లో ఇదే ఉండే, ఏదైనా చేయాలి చేయాలి. ఇంకోటి ఏంటంటే, అన్నయ్య బాగా చదువుకునేవాడు, మ్మ్. ఇంకా వాడికి అందరం మంచి పేరే ఉండేది, మనకు ఫస్ట్ నుంచి పొగరబోతాడు యాటిట్యూడ్ అని. ఆహా. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మనం దెబ్బతింటామో అందరి మనసులో నేను బయటకు వస్తాయి. సో అట్లా ఇంట్లో కూడా అంటే, నువ్వు చూడు చదువుకోలేదు, ఇప్పుడు ఏమన్నా చేయాలంటే ఏమైపోతావు అది. ఇలాంటి టఫ్ జాబ్ చూడాల్సి వచ్చింది. చూడలేకపోయి ఉండేవాళ్ళేమో బహుశా. మీరు అంతమందికి పనిచ్చి ఒక షెడ్ లాంటి ఇదిలో జాయిన్ అవటం అంటే సన్ మోటార్స్లో ఏంటి అక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు? ఒక హెల్పరే, ఏ పని చెప్తే ఆ పని చేయడం. ఎలాంటి పని చేసేవాళ్ళు? సో ఒక బాయ్ లాగా, అంటే అది ఒక చిన్న షాప్ అనమాట అప్పట్లో. సో అక్కడ లోపల ఒక ఇద్దరు ఉంటారు, నేను ఒకడిని. సో ఏదైనా సామాన్లు తేవాలన్నా గోడౌన్కి వెళ్ళి నేను తేవాలి. ఒకరోజు క్యారియర్ తీసుకొచ్చేవాడిని మా బాస్కి. తర్వాత నాకు కార్ వచ్చింది తెలుసు ఆయనకి, మా హిస్టరీ అంతా తెలుసు కదా, ఎప్పుడైనా డ్రైవర్ రాకపోతే ఆయన్ని తిప్పేవాడిని, పెద్ద ఆయన్ని. ఇంత సైడ్ స్టోరీ ఉందా? బట్ నాకు కూడా కార్ నడపటం అంటే ఇష్టం కాబట్టి ఆ కార్ ఇవ్వగానే నాకు హ్యాపీనెస్ వస్తుంది. అన్నీ మర్చిపోయేవాళ్ళేమో. అట్లా ఒక 1 year 1.5 year నేర్చుకున్నా. ఇప్పటికీ లోకం కూడా ఏం తెలియదు, అసలు ఏం తెలియదు, ఓన్లీ ఆ బిజినెస్ మీదే కొంచెం ఫోకస్ చేశాను. మెల్లింగా ఈ మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసుకున్నా. మనకు ఇంకోటి హిందీ రాదు, ఇక్కడేమో అంతా హిందీ కదా. సో అట్లా 1 year ఉండటం వల్ల మా ఫీల్డ్లో అంతా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అవును. ఆబ్వియస్లీ మొత్తం హిందీలోనే మాట్లాడు. తర్వాత దీని మార్కెట్ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉంటుందని తెలుసుకో. లైఫ్ని బాగా సీరియస్గా తీసుకోవాలనిపించింది అప్పుడు? నేను స్టోర్ పెట్టుకుని బాగానే డబ్బులు సంపాదించి అది అంతా కూడా బాగానే ఉంది, కానీ జూబ్లీస్ వచ్చిన తర్వాత రోజుకొక ఈగో తగులుతూ ఉంటుంది నాకు, అంటే ఇట్లా రగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పబ్కి వెళ్ళినా కూడా నాకు ఏం వాల్యూ ఉండదు, అక్కడ పొలిటికల్ వాళ్ళకి వాల్యూ ఉంటుంది, లేకపోతే డబ్బున్నోడికి వాల్యూ ఉంటుంది. ఒక సెలూన్కి వెళ్ళినా కూడా మన ముందే ఒక పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకి మర్యాద ఉంటుంది, లేకపోతే ఒక సినిమా యాక్టర్స్ వస్తే, లేకపోతే ఒక బిలియనియర్స్ వస్తే, నాలాంటి ఒక కామన్ మ్యాన్ డబ్బులున్నా కూడా. నేను ఇక్కడికి రాకన్నా ముందు రాకేష్కి ఈగో ఉంటుంది అనే స్టాండ్ బైలో పెడతా ఉంటారు ఒక క్యాప్షన్ లాగా, అర్థం పర్థం లేదేమో అని అనుకున్నాను, కానీ కట్ చేస్తే నిజంగానే మీ ఈగోకి ఒక వాల్యూ ఉంది. అంటే అటు ఇటు కాకుండా ఉన్న కామన్ మ్యాన్, అంటే మనం మరీ మేము డబ్బు లేని వాళ్ళం కాదు, అప్పటికే అన్ని సంపాదించుకున్నాం, నాకు అప్పటికో BMW ఉంది ఇక్కడ వచ్చినప్పుడు, అయినా కూడా వాల్యూ లేదు. వాల్యూ లేదంటే ఎవరు మన అవమానించినట్టు కాదు, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లా, వాళ్ళకి ఇచ్చిన మర్యాద నాకు ఇవ్వట్లా. సో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే, ఇందాక నేను వచ్చినప్పుడు రెస్పెక్ట్ అనేది అడుక్కుంటే రాదు, మనం చేసే పనులను బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. సో అక్కడ తగలేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించుకున్నాం, ఏదో మంచి కారు కొనుక్కున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళే సెలూన్ కానీ లేకపోతే వెళ్ళే జిమ్ కానీ ఇవన్నీ మోటివేట్ చేసి మార్చేస్తాను. ఒక యంగ్స్టర్కి కంపల్సరీ ఒక స్టార్టప్ కష్టం ఉంటుంది. ఆ రోజు మిమ్మల్ని నమ్మి ఎవరు ₹1 అప్పిచ్చే పరిస్థితి ఉండదు. నాన్నగారి బిజినెస్ ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది, అన్నయ్య బాగానే చదువుతున్నారు అన్నప్పటికీ మేబీ ఆయన ఫైనాన్షియల్గా మీకు ఏం సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎలా స్టార్ట్ చేశారు అది ప్రాపర్గా చెప్పండి. ఇక్కడ మళ్ళీ మా డాడీ హెల్ప్ చేశారు ఇండైరెక్ట్గా. సో మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక 1 year నేను మళ్ళీ నేర్చుకున్నాను. అప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మనం బిజినెస్ పెట్టుకోవచ్చు. అట్లా చేసి మా దగ్గర ఏదో ₹1-2 ఉన్నాయి కొంచెం, ఇంకా నాకు ఇంకొక ₹5 కావాలి. అట్లా ఇక్కడ మా ఎల్బీ స్టేడియంలో ఇంకొక మనిషి పరిచయం అయ్యారు నాకు. ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ ఏ స్టోర్.
సో ఆయన నేను కలిసి అట్లా మాటలు కలిసి ఇద్దరం కలిసి స్టోర్ పెట్టుకుందాం అని డిసైడ్. ఓకే. సో అక్కడ సగం ఆయన పెట్టారు. అట్లా ఏదో మొత్తానికి మా డాడీ అప్పుడు ఏం చేశారో ఏమో. సో మొత్తం మీద ఫస్ట్ స్టోర్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎప్పుడు ఓపెన్? మినిస్టర్ రోడ్లో సికింద్రాబాద్లో. సికింద్రాబాద్లో. ఓకే. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అప్పుడు? 7 లక్షలు. 7 లక్షలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు. 25 years అయింది. ఏం పేరు పెట్టారు అప్పుడు? ఫాస్ట్ ట్రాక్స్. ఫాస్ట్ ట్రాకే ఎందుకు వచ్చింది బ్రెయిన్లోకి అది? అంటే ర్యాండమ్గా డిస్కస్ చేస్తే నేను ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ ఉంటాను, ఏదైనా అప్పుడే అయిపోవాలి అన్నట్టు ఉంటాను. సో ట్రాక్స్ అంటే రిలేటెడ్ టు కార్స్, ఫాస్ట్ అంటే రిలేటెడ్ టు రాకేష్. అట్లా ఫాస్ట్ ట్రాక్స్ దెన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ. దాన్ని ప్రాపర్గా కుదిరించుకొని లీడ్స్ జనరేట్ చేసుకొని ఒక నమ్మకం సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక స్టేబుల్ బిజినెస్ అని చెప్పుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? ఎంత టైం పట్టింది అంటే ఒక పెట్టిన రోజు నుంచి బాగా చేసాం, కానీ జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అసలు నా మైండ్ సెట్ కానీ గ్రోత్ కానీ వచ్చి. అంటే అక్కడ పెట్టారు, అక్కడ ఆల్మోస్ట్ ఎంత ఒక 10 years రన్ చేశారా? 10 years రన్ చేసాం. అంటే జూబ్లీ హిల్స్ రావడానికి మీకు 10 years పట్టిందా? ఇంకెక్కువే పట్టింది. నేను 2016లో వచ్చాను, 2002 నుంచి 16 దాకా అక్కడే ఉన్నాం. ఓకే. కానీ అక్కడ అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 14 years, 6 + 8 14 years. 14 years సేమ్ అదే రొటీన్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్తే సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్, సంవత్సరానికి ఒక పండగ బోనస్, అట్లా తప్పితే ఏమి గ్రోత్ లేదు ఇంకా. 10 years. కానీ అక్కడ నుండి జూబ్లీస్కి వచ్చడం అంత ఈజీ ఏం కాదే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇక్కడ రెంట్స్ అయినా, అండ్ ఎస్పెషల్లీ అంత చిన్న స్టోర్ పెట్టిన మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడున్న పెద్ద పెద్ద కార్లు మిమ్మల్ని నమ్మించేవాళ్ళు? ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంకా పెద్ద చేయాలని కోరుకుండేది. సో కార్ కొనడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు అప్పటి కార్లు పిచ్చి బాగా. సంవత్సరానికి 2-3 కొనేస్తాను. ఇప్పటికీ నేను 25 కార్లు కొన్నా. సో అట్లా కార్లు బాగా మారుస్తూ ఉంటాను. కార్ కొనడానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చా, సెకండ్ హ్యాండ్ బెంజ్ కొనడానికి. అక్కడ నాకు ఇది దొరికింది. అంటే అక్కడ కార్ కొనడానికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చే టైంలో అక్కడ బ్రోకర్ కూర్చుని ఉన్నాడు. ఇట్లా రోడ్ నెంబర్ 45లో ఒక ల్యాండ్ ఉందండి, మీకు ఏమైనా కావాలని ఆ కార్ అమ్మాయి ఆయన అడుగుతుంది. అది వసంత్ మోటార్స్ అని ఉంది. మీరు విన్నారు? సో అట్లా విని ఆయన అవసరం లేదన్నాడు. అయితే నాకు చూపించు బాబా అని చెప్పి మీరు అన్నారు. అట్లా ఇక్కడ మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్కి జూబ్లీ హిల్స్లో దొరికిన సైట్ ఓపెన్ ల్యాండ్ దొరికింది? లేదు, ఇది బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. నేను మళ్ళీ పగలగొట్టి నేను కట్టుకున్నాను, రెనోవేట్ చేశారు. కానీ అక్కడ పెట్టిన దానికి ఇక్కడ అంబియన్స్కి అంత గ్రాస్టిక్ చేంజ్ ఎలా చేసుకోగలిగారు? అంత అప్గ్రేడెడ్ ఎలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అంటే ఏంటో తెలియదు, రెండోది ఏం తెలియదు. పెట్టేయాలి, దీనికి నాకున్న సోర్సెస్ ఏంటి అని చూస్తూ ఉన్నా. అప్పటికే కొంచెం ఫైనాన్షియల్గా ఏదో వచ్చాం కాబట్టి 2 ప్రాపర్టీలు మళ్ళీ అమ్మేశాను నేను. అంటే 10 years రన్ చేసిన బిజినెస్ స్టేబుల్ లేకపోయినా? స్టేబుల్ ఉంది, కానీ నేను చేసేది తప్ప రాంగా నాకు తెలియదు. బిజినెస్లో సంపాదించింది మళ్ళీ తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టేస్తాను, విచ్ ఈజ్ అగైన్స్ టు రెగ్యులర్ ట్రెడిషన్స్. జనరల్గా అందరూ ఏంటంటే ల్యాండ్లు కొనుక్కోవటం అది చేస్తూ ఉంటారు, కానీ నాకు దాని మీద ఏం పిచ్చి ఉండదు. ఎందుకంటే నేను చూడని ల్యాండ్లా, నేను చూడని ఇల్లులా అనిపిస్తుంది. మినిమం బెంచ్ కొనాలి అని అంటే 100 కోట్లు 50 కోట్లు అసెట్స్ ఉంటాయి. ఆయన మైండ్ సెట్ చెప్పడానికి ఏం లేదు. అలా ఉండదండి, అందరు అట్లా ఉండరు. ఇప్పుడు జనరేషన్ చాలా. ఓపెన్ గా చెప్పండి రాకేష్ భాయ్, ఒక హెయిర్ కట్ చాలా మంది ఫ్రెండ్స్ ని మీరు అడగండి, అండ్ నమ్మి నార్మల్ షాప్కి ఇవ్వడు, తెలిసిన అతనికే ఇస్తాడు. అలాంటిది ఒక వెహికల్ మీకున్న ఎక్స్పీరియన్స్కి ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ జర్నీ? మరి అంటే ఇక్కడంతా క్రీమ్ పీపుల్, అక్కడంతా కరెక్టే, బట్ నేను పెట్టిన స్టోరే అట్రాక్ట్ చేసింది. ఓకే. సో నేను ఇక్కడ 8 months ఏమో కట్టాను దీన్ని. ఇప్పుడు మీరు కూడా మా బయట ఎలివేషన్ అది చూస్తే అందరూ నన్ను వచ్చి ఏమడిగారంటే ఇక్కడ ఏమన్నా పబ్ పెడుతున్నారా. సో నేను ఆ ఎలివేషన్ కానీ నేను ఖర్చు పెట్టింది. సో ఒక కార్ డెకర్స్కి ఎవరు ఇంత ఈ రోజుకి ఖర్చు పెట్టలేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదా. మైన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంతెవరు ఖర్చు పెట్టలేదు. సో నేను డేర్ చేసి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా స్టోర్ ఓన్లీ అట్రాక్టెడ్ పీపుల్. అండ్ జూబ్లీ హిల్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ దిస్ బిజినెస్. అంటే ఇక్కడ నాలాగా చేసేవాడు లేడు, కానీ కస్టమర్స్ ఉన్నారు. అది నాకు తెలియదు, నేను ప్యాషన్తో వచ్చేసాను. కానీ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున పెట్టామో స్టాక్ కూడా అలానే పెట్టాం. అప్పటిదాకా ట్రెండ్ ఎట్లా నడిచేదంటే మీకు ఏదైనా కార్కి ఏదైనా ఎల్ఐ వీల్ కానీ ఏదైనా కావాలి అంటే ఫోటో చూపించేవాళ్ళు, మీరు అడ్వాన్స్ ఇస్తే
తెప్పించేవాళ్ళు. తెప్పించి ఇచ్చేవాళ్ళు. ఇది జరిగే ట్రెండ్. కానీ దాన్ని మనం బ్రేక్ చేస్తూ అంత స్టాక్ రెడీ పెట్టాం నాకు వీలైనంత వరకు. ఏదైనా డెమో డైరెక్ట్గానే డైరెక్ట్ ఇట్లా వస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుని వేసుకునేటట్టు ఈ కల్చర్ని తీసుకొచ్చాను నేను. అట్ ద సేమ్ టైం నాకున్న 15 ఏళ్ళు నాకున్న గుడ్ విల్ వల్ల అందరికీ టైంకి కట్టేసేవాడిని. మాట మీద ఉండి టైంకి కట్టేసాం. సో నాకు ఎంత స్టాక్ కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇంకోటి స్టోరు ఎప్పుడైతే ఇంత పెద్దది రావటం వల్ల ఇంకా అన్ని స్టాక్ డిస్ప్లే చేయటం కుదిరింది బాగా. ఇవన్నీ కలిసి అప్పటిదాకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీకు ఇంత పెద్ద స్టోర్ లేదు జూబ్లీహిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అసలు ఇక్కడ పెట్టాలి అంటేనే రెంట్లకి అయిపోతాయి. బయట నుంచి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక షోరూమ్ లాగా అక్కడ ఉంటుంది అనుకున్నాం. లోపలికి వస్తే నేను కూడా అనుకోలేదు, చాలా పెద్ద చాలా పెద్దది ఉంది. సో అట్లా ట్రమండస్ రెస్పాన్స్ మంచిగా వచ్చింది ఫస్ట్ డే నుంచి కూడా. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. కానీ అట్ ద సేమ్ టైం రోజు రోజుకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కమిట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవడంలో మళ్ళీ ఒక రోజు బిజినెస్ ఉండదు, ఆ రోజు మళ్ళీ తట్టుకోవాలి పేమెంట్స్. సో ఇవంతా ఎట్లా ఉంటుంది, ప్రతిరోజు మీ రొటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా మన దగ్గర రూపాయి ఉంటే 5 రూపాయలు బిజినెస్ చేస్తాం అంటే 5 రూపాయలు గేమ్ ఆడుతాం అంతే. ఆ 4 రూపాయలు గాల్లో పెట్టి ఆడతాం. రిస్క్ టేకర్ రిస్క్ చేస్తూ ఉంటాం. కాకపోతే నాది క్యాల్కులేటివ్ రిస్క్. మళ్ళీ ఇక్కడ కూడా నేను 2-3 టైప్స్ మనుషులు ఉండొచ్చు. నేనేంటంటే నాకు తెలిసిందందా, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నదందా, నేను ఒక 10 ఏళ్ళ నుంచి కన్సిస్టెన్స్గా అదే చేస్తున్నాను. ఒకరోజు సేల్ లేకపోయినా ఒక రూపాయి అప్పు చేసినా నేను మళ్ళీ కంట్రోల్ చేసుకోగలుగుతాను అన్న నమ్మకం. స్టేబుల్గా బిజినెస్ ఎప్పుడు రన్ అయింది, ఎప్పుడు అమ్మాయి ఇంకా మనం సెట్ అయిపోయాం రా అలా ఎప్పటికీ ఉండదు. ప్రతిరోజు మీకు ఒక కోట్ ఉంది, సక్సెస్ ఈజ్ నాట్ పర్మనెంట్, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇట్స్ ఆన్ రెంట్ బేసిస్, యూ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అట్లానే ఇది కూడా అంతే. ప్రతిరోజు ఎంత సేల్ వచ్చినా మళ్ళీ దాని తగ్గట్టు పేమెంట్స్ ఉంటాయి, మేనేజ్ చేసుకుంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ₹1 ఉన్నా సైలెంట్గా ఉండం మనం, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఎక్స్పాన్షన్ బిజినెస్లోనే యాడ్ ఆన్ చేసాం. సో ఒక స్టేబుల్ అయిపోయాము, రిలాక్స్ అయిపోయాము అనేది ఎప్పుడు అసలు రిలాక్స్ అవ్వవు. నేను చచ్చిపోయిన రోజే రిలాక్స్. నాన్నగారికి ఎప్పుడన్నా ప్రౌడ్గా అనిపించిందా రాకేష్ గారికి? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పటికి అసలు ఇప్పుడు ఉండుంటే చాలా ఎగిరిగా అంతేసేవారు. అంటే ఆయన 2008లోనే చనిపోయారు. నాన్నగారు లేరా? లేదు, 2008లోనే చనిపోయారు. ఎలా? హార్ట్ అటాక్. ఇలాంటి ఒక సక్సెస్ చూస్తారని కూడా అనుకుని ఉండొచ్చు. అసలు మీరు ఎలా ఉన్నారు అప్పటికి? సెటిల్డ్ లైఫ్ కాదు 26, అప్పటికి జస్ట్ మంచిగానే బిజినెస్ చేసుకుంటున్నాడు అని ఉంది. అప్పటికే ఈ ఫెల్ట్ సో ప్రౌడ్. ఇప్పుడు ఇట్లా చూస్తే విజయవాడ మొత్తం వెళ్ళి ప్రతి ఒక్కరికి కాలు ఎగరేస్తారు. ఎందుకనంటే మాకంటే ఎక్కువ దెబ్బతింది ఆయన కదా విజయవాడలో. ఆయనకు ప్రూవ్ చేసుకోవాలని ఎక్కువ ఉంటుంది. మా వాళ్ళు ఇంచున్నాడు అని చెప్పుకోవడానికి ఉండే తండ్రి నిజంగానే. ఎలా రన్ చేశారు మరి ఫ్యామిలీ, డాడీ లేనప్పుడు? ఏమి మిగతా అన్నయ్య ఇప్పుడైతే అదే అన్నయ్య కూడా 2007లోనే అట్లా యూకే వెళ్ళిపోయాడు. ఆయనకు మంచి జాబ్ వచ్చింది, ఆయన సెటిల్ అయిపోయాడు. ఇంకా మాకు ఏ బాధబందీలు లేవు. ఇంకా మమ్మీ, నేను, అన్నయ్య, అక్క పెళ్ళి అయిపోయింది అప్పటికే. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్లీ షాపు, ఇల్లే. ఈ రోజుకైనా అంతే, ఆ రోజుకైనా కూడా అంతే. నేను 2000 షాప్ పెట్టిన రోజు నుంచి ఈ రోజుకి కూడా కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా షాప్ మీదే ఉంటుంది, అది తర్వాతే ఏదైనా. ఈ రోజుతో మొత్తం అయిపోద్దేమో బిజినెస్, శాలరీలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్స్ కానీ అట్లా ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్, ఎస్పెషల్లీ అంటే కోవిడ్ టైంలో వచ్చింది. పెట్టుకున్నారు కింద మీద గుర్తే లేదు కానీ చాలా కష్టం. ఒకసారి మా అన్నయ్యని అడిగాను 2 లక్షలు. నా దగ్గర ఒక KTM బైక్ ఉంది, దాన్ని అమ్మేసా. నా దగ్గర ఒక బ్రేస్లెట్ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, పక్కన బ్యాంకులో లోన్ పెట్టి తీసుకున్నా. మొత్తానికి అటు చేసి ఇటు చేసి నడిపాను. అక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, ఏ రోజు ఇప్పుడు నా దగ్గర రూపాయి వస్తే రూపాయి పేమెంట్లు ఇచ్చేవాడిని, మళ్ళీ ఏం బ్యాలెన్స్ ఉండేది కదా. ఎందుకంటే అప్పటిదాకా అంతా బాగానే ఉండేది. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వాట్ ఇట్ టాట్, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ లిక్విడ్ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అప్పటి నుంచి ఏంటంటే ఏ రోజు ఎంత సేల్ చేసినా రోజు పక్కన ఇంత అమౌంట్ అని పెడతాం. అది ఏంటంటే ఈఎంఐలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నాకు సడన్గా ఏమైనా మూసేయాల్సి వస్తే నా దగ్గర ఇంత ఉండాలి. కంప్లీట్ ఫాస్ట్ ట్రాక్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రోజున? మొత్తం ఒక 65 to 70 people. 70 people ఉన్నారు. బోత్ స్టోర్స్? బోత్ స్టోర్. ఓకే. మేజర్ ఇక్కడే, అక్కడ స్టోర్ ఇప్పుడు తక్కువ. మేజర్ ఇక్కడే 55+. ఫాస్ట్ ట్రాక్ ఈ రోజున ప్రజెంట్ అయితే రెనోవేషన్లో కనిపించింది నేను వస్తున్నప్పుడు. ఎందుకు సడన్గా రెనోవేషన్ పెట్టాలనిపించింది, లేదా యూఆర్ ఇంటూ ఎక్స్పాన్షన్? ఒకటి ఏంటంటే నా బిజినెస్లోనే రిలేటెడ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి.
సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్కింగ్ సరిపోవట్లేదు ఇక్కడ. రెండోది పీపీఎఫ్ స్టోర్ కానీ ఇవన్నీ నాకు కొంచెం యాంబియన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు నేను పెట్టే 10 ఏళ్ళు అయిపోయింది, అదే 8 ఇయర్స్ అవుతుంది. ఈ 8 ఇయర్స్లో చాలా కాంపిటీషన్ వస్తుంది ఆబ్వియస్గా, సిమిలర్ స్టోర్స్ కానీ ఎవరైనా. నేను ఎప్పుడు కూడా నాదే టాప్ ఉండాలనుకుంటాను నా ఫీల్డ్లో. మీకు 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నా ఫీల్డ్లో మాత్రం నేనే టాప్ ఉండాలనుకుంటాను. ఇంకా దానివల్ల నాకు నేనే మనము అప్గ్రేడ్ అవ్వాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి. కాంపిటీటర్ అనాలిసిస్ చేస్తూనే ఉంటారా ఎప్పటికప్పుడు? చాలా ఉన్నారా కాంపిటీటర్స్, ఉన్నారా మార్కెట్లో జూబ్లీహిల్స్లో? అంత పాజిటివ్గా తీసుకుంటాను నేను, బట్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. ఎవరిని అనాలిసిస్ చేస్తాం మనం? మనకంటే బాగా చేస్తాడు లేకపోతే మన ఇన్స్పైరింగ్ చేస్తా అన్నోడనే పట్టించుకుంటా. మిగతా వాళ్ళని జస్ట్ చూస్తాను అంతేగాని ఏం పెద్ద పట్టించుకుంటా. చాలామంది యంగ్స్టర్స్ స్టార్టప్ కష్టాలు పడుతూనే ఉంటారు. ఈరోజు మీరు చెప్పిన కష్టాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. చాలామంది రిస్క్ తీసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సపోజ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో 6 lakhs, 10 lakhs, 1 crore ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ దే హ్యావెంట్ స్టార్టెడ్ ఎనీ బిజినెస్ ఎట్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ బిజినెస్లు చేయటం అందరి వల్ల కాదండి ఫర్ షూర్. ఎందుకనంటే నేను ఈ రోజు కూడా నేను ఒక పండగ చేసుకోను, ఒక సెలవు ఉండదు నాకు. ఏ రోజు నేను షాప్ మాను. 365 days డైలీ 15 hours 16 hours నేను కష్టపడతా. హార్డ్లీ 6 hours నేను పండుకుంటాను. నేను లేసేది కూడా 4:30కి 5కి, పండుకునేది 9, 10:30 మ్యాక్స్ 10:30 కల్లా పండుకుంటాను. సో రోజంతా 365 days షాపు అని ఎలాడుతూ ఉంటా. ఇది ఇవాళ అందరితో కష్టం కదా. ఇన్ని కష్టాలు పడి టైం లేకుండా నిద్ర లేకుండా ఉంటున్నప్పుడు దీన్ని సక్సెస్గా తీసుకుంటారా, ఫెయిల్యూర్గా తీసుకుంటారా, లేకపోతే ఇంకా మీలో అసలు నాకు ఇందులోనే హ్యాపీనెస్ వస్తుంది. నిద్ర లేని రాత్రుల్లో ఏదైనా హాయిగా నేను 10:30కి పండుకుంటే ఇంక శవం అయిపోతాను. అంటే అసలు ఎందుకనంటే ఐ అబ్యూస్ మై బాడీ లైక్ ఎనీథింగ్. 2 times జిమ్కి వెళ్తా. రోజంతా మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు ఈ కస్టమర్స్ని మాట్లాడటం కానీ లేకపోతే వర్క్స్ హ్యాండిల్ చేయటం కానీ, పేమెంట్ టెన్షన్స్ కానీ. సో 10 అయ్యేసరికి నాకు ఏం ఆలోచన ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ 4:30 కల్లా నాకు అలవాటు లెగవటం. ఈ 4:30కి కూడా దానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు టెన్షన్తో నిద్ర పట్టేది కాదు. టెన్షన్లు అంటే ఏంటి? స్టార్ట్ చేసినప్పుడు రేపు పొద్దున్న ఈఎంఐ కట్టాలి, డబ్బులు లేవు, రాత్రి నిద్ర ఎలా వస్తుంది? అందుకని పొద్దున్నే 4-5 కల్లా మేలుకు వచ్చేసేది. అదే అలవాటు అయిపోయి ఇప్పటికే మైండ్లో అదే ఉంది, కానీ ఇప్పుడు ప్రశాంతంగా పండుకుని లెగుస్తాం. ద డిఫరెన్స్ లెగవటం అయితే ఇదివరకు టెన్షన్తో లేచేవాళ్ళం, నిద్ర పట్టేది కాదు. కన్సిస్టెన్సీ అలా అయిపోయి 4:35 కల్లా మేల్కొని ఇదే డైరీ ఉంటుంది, ఇవాళ ఏం చేయాలనేది రాసుకుంటూ ఉంటాం. ఫిట్నెస్కి అంత ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి. నిజంగానే చాలా ఇబ్బంది పెడుతుంటారు మీ బాడీని మీరు. నిజంగా చాలా ఇబ్బంది కాదు, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఇప్పుడు జిమ్ కోచ్ కూడా మిమ్మల్ని ఒక పక్క నుంచి మీరు యాప్స్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు, ఆయన బాక్సింగ్ గ్లౌస్తో మిమ్మల్ని పని చేస్తూనే ఉంటాడు. సరిపోక కాదు, ఇంకెత్తిస్తారు అంటే డైలీ ఇది ఎట్లా ఉంటుంది అంటే రోజుకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఏదో ఒక యాక్టివిటీ చేయాలనిపిస్తుంది. అండ్ అది అందరు కూడా కొట్టించుకోలేరు అట్లాగా. దానికి చాలా మీ కోర్ అనేది చాలా అలవాటు ఉండాలి, అంత ఈజీ కాదు అది. బట్ మాకు అదే రోజు ఇంకా ఏదైనా కొత్తది చేయాలి అన్నట్టు ఉంటుంది. సరిపోవట్లేదు అమ్మ బాడీకి అప్పుడు. ఇప్పటికీ నేనే బెస్ట్ ఉండాలని ఉంటుంది నాకు, అది బాగా ఎక్కువ. నేను నా బిజినెస్లో నేనే టాప్ ఉండాలి, నేను వెళ్ళిన జిమ్లో నాదే బెస్ట్ బాడీ ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నాదే పెద్ద కార్ ఉండాలి. పెద్ద కార్ ఇన్ ద సెన్స్ బెస్ట్ కార్ ఉండాలి, ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ద బెస్ట్ ఉండాలని కోరుకుంటాను. మార్కెట్లో లంబోర్గిని చాలా మందికి ఉన్నా కూడా మీకు అది పేరు తెచ్చిపెట్టిందో లేకపోతే మీరే దాని పేరు తెచ్చిపెట్టారో తెలియదు, కానీ కొండం ఎలా జరిగింది, దాంతో ప్రయాణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? మీరు వేసే స్టంట్స్ కూడా అలానే ఉంటాయి. మళ్ళీ ఒకటి నా ప్రొఫెషనే ఇంటూ కార్స్, సో అట్లా నేను ఎదుగుతా వచ్చు. అట్లా చిన్న కార్ల నుంచి నేను కూడా కొంటా వచ్చు. తర్వాత బెంజ్ అయిపోయింది, BMW అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఈ సూపర్ కార్స్ మీద పడింది మైండ్. ఇదే సూపర్ కార్స్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ నేను మామూలు కార్లు కొనడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ కార్ జోలు కూడా చూసేవాడిని కాదు నేను. అంటే ఇది మన లీగ్ కాదు. అదే 3 years బ్యాక్ నేను బీబీటీకి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఒక 70 lakhs పెట్టి ఒక కారు కొన్నా. దాని పక్కనే ఈ కారు ఉంది, అంటే సిమిలర్ కారు. అసలు కనీసం దీని కన్నెత్తి కూడా చూడలేదు మనం.
ఎందుకంటే అసలు ఇది నా లీగ్ కాదు. నేను దాన్ని ఎట్లా చూస్తా, ఇప్పుడు మీరు మీ మైండ్ సెట్లో మీకు ఏది మీకు అందుబాటులో ఉంది, లేకపోతే నేను ఏది కొనగలుగుతాను అనుకుంటారో దాని మీద మీ కన్ను ఉంటుంది. అసలు మీకు ఊహించలేని మీ కన్నులో ఉండదు కదా. అట్లా చూడలేదు, అట్లా అక్కడ మామూలుగా. కానీ తర్వాత అట్లా ఈ సూపర్ కార్స్ మీద ఎవరైనా వస్తారు కదా మా స్టోర్కి, అట్లా వచ్చినప్పుడు లేకపోతే అస్సలు మెయిన్ ఏంటంటే ఈ డ్రైవ్స్కి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే నాతో డ్రైవ్స్కి వస్తారో వాళ్ళు అంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళు. అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను వేరే పాడ్కాస్ట్లో కూడా, ఒక చిన్న ఈగో వచ్చింది. నేను కూడా డ్రైవ్కి వస్తా అన్న. ఆయన నాకప్పుడు పోర్షే ఉండేది, అది కన్వర్టబుల్. కానీ ఇట్ డజంట్ కమ్ అండర్ సూపర్ కార్స్ వాళ్ళ లెక్కలో. సో వాళ్ళ లెక్కలో సూపర్ కార్ అంటే V10 ఇంజన్, V8 ఇంజన్, ఐదర్ ల్యాంబో, ఫెరారీ ఆర్ మెక్లెరన్. వాళ్ళు ఒక హోటల్లో రూమ్స్ లేవు, నెక్స్ట్ టైం పిలుస్తానులే అన్నట్టు. అంటే రిజెక్ట్ చేయడం ఇష్టం. దట్ ఈస్ హౌ జూబ్లీ హిల్స్ ఈస్, ఆర్ దట్ ఈస్ హౌ లైఫ్ ఈస్. సేమ్ అంటే అక్కడ అతను తప్పు కూడా లేదు పాపం. ఆయన సెగ్మెంట్ లో ఆయన ఆలోచించాడు, నేను మాత్రం ఆయన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసి అక్కడ ఇంకా నాకు కసి పెరిగింది. అట్లా కింద మీద పడి కొన్నా. లాంబో టోటల్లీ చేంజ్ మై లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవాళ మీరు వచ్చి నాతో మాట్లాడినా, లేకపోతే నేను ఇంతకు ముందు చేసిన పాడ్కాస్ట్లేనా, లేకపోతే అసలు నా సోషల్ మీడియా స్టార్ట్ అయిందే లాంబో. మొత్తం మైండ్ సెట్ కూడా చాలా మారింది. అసలు ఇవన్నీ పక్కన పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా బిజినెస్ థాట్ ప్రాసెస్ మారింది, నా ఆలోచన విధానం మారింది. కొన్ని నాలో కూడా చాలా నెగిటివిటీస్ ఉంటాయి అందరిలానే. ప్రతి దానికి మనము ఫీల్ అవటం, ప్రతి దానికి ఈగోకి తీసుకోవటం, దాని కన్వర్షన్ మారింది, మెచ్యూరిటీ మారింది, నెగిటివ్ని పాజిటివ్గా తీసుకో. చాలాసార్లు ఒక బిజినెస్ మ్యాన్ని మోటివేషన్ ఫ్యాక్టర్స్లో చెప్పేటప్పుడు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎలా అంటే మన దగ్గర 1 కోటి రూపాయలు 2 కోట్లు సేవింగ్స్ పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేయాలి బిజినెస్ని అని అంటారు. సేవింగ్స్ లేకపోయినా ఒక ల్యాంబోని కొనడం, ఒక బెంజ్ని కొనడం, ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి, మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేబీ మీకు ఎవడన్నా అనిపించింది అలా? ఈ రోజుకి చాలా మందికి డౌట్, వీడు ఎప్పుడు పడతాడా అన్నట్టు. ఏ రకమైన కిక్ ఇచ్చింది? పోనీ ఈ రెండింటి మధ్యలో పోరాటమే, నిజంగానే సేవింగ్స్ ఉండి కొనలేదు అనేది మీరు ఓపెన్ బుక్ లోనే చెప్పారు కాబట్టి ఒక పక్క ఇవి ఉన్నాయి, దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకో పక్క మళ్ళీ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ గోలలు ఉన్నాయి. హౌ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? ఎలా స్టిల్ లెట్ టు గో? ఆబ్వియస్లీ ఐ విల్ షో దెమ్ విత్ మై మోర్ సక్సెస్ in coming future, or day by day as I grow. Obviously they will only think my statement is wrong. అందరు అట్లా ఉంటారని నేను చెప్పలేను, బట్ నేను ఇంతే. నేను ద రీజన్ ఈజ్, నాకు ఇంకా చాలా బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇంకా కోట్లలో బిజినెస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు నాకున్న లిమిటెడ్ సోర్సెస్ని నేను మళ్ళీ కొంచెం ల్యాండ్లు కొనుక్కున్నాను, కొంచెం సేవింగ్ చేసుకున్నా అంటే అవ్వదు. ఇవాళ రేపు ఉన్న బిజినెస్లో ఇంకా ఎన్ని క్రోర్స్ పెట్టినా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అండ్ వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ వీఆర్ దేర్ ఇన్ దిస్ బిజినెస్ ఫర్ ద పాస్ట్ డెకేడ్స్. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు బిజినెస్ ఎట్లా ఆడుకోవాలో తెలుసు, అన్నీ తెలిసి నేను ఎందుకు అవుతాను. నాకు రూపాయి ఉంటే 10 రూపాయలు బిజినెస్ చేస్తాను, 10 ఉంటే 100కి వెళ్ళిపోతాను. ఇప్పుడున్న ఈ బెంజ్ అవ్వచ్చు, లేకపోతే ల్యాంబో అవ్వచ్చు, ఇంకేమన్నా వెహికల్స్ని ప్రెస్టేజ్ సింబల్గా అనుకుంటున్నారా మీకు మీరు? లేకపోతే దానివల్ల ఏమన్నా పిఆర్ పెరిగి ఇంకేమన్నా ముందుకెళ్తాం అన్నట్టుగా ఉన్నారా? అంటే మీ బిజినెస్ స్ట్రాటజీస్ అర్థం కావట్లా. అంటే మీరు చెప్పాలనేది ఉద్దేశం కాదు, బీయింగ్ ఏ యంగ్స్టర్ హౌ యూ లీడ్ యువర్ సెల్ఫ్ అనేది క్వశ్చన్. డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ రియల్లీ నీడ్ ప్రెస్టేజ్ సింబల్స్ నౌ డేస్, ఏమంటారు మీరు? Of course we need, especially when you are doing business of that level. You should be in that level to the customer, to initially అసలు కస్టమర్ మిమ్మల్ని నమ్మాలి అంటే ఆ సెగ్మెంట్ కస్టమర్, యూ షుడ్ బీ దట్ కాన్ఫిడెంట్, ఆర్ యూ షుడ్ ఇన్స్పైర్ హిమ్ దట్ వే దట్ దిస్ గై కెన్ హ్యాండిల్ ఇట్. పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అంతే. అది ఫస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ నమ్మకమే. ఇప్పుడు నాకు ఒక కస్టమర్ కార్ ఇచ్చి 10 లక్షలు బిల్ చేయాలన్నా, ఇక్కడ ఏం బాండ్ పేపర్ లేవు, ఏమీ లేవు. ఆయన నన్ను నమ్మి కార్ ఇచ్చాడు. హీఈస్ గివింగ్ crores of rupees worth of car to me just on trust. So everything comes here out of trust. ఆ ట్రస్ట్కి ఇనీషియల్గా ఇప్పుడు నేనెవరో అతనికి తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. మా ట్రస్ట్ నన్ను ఎలా చేయాలి? ఓ విక్తా. సో కనపడేది. సో ఫస్ట్ ఎవరైనా మనం చూసినప్పుడు స్టోర్ అంబియన్స్ బట్టి ఒక అంచనా వేస్తాం. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్ళాను అనుకో కొనటానికి,
వాళ్ళ స్టోర్ ఎట్లా ఉంది, ఆ అంబియన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ అర్థమైంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఓనర్ని కానీ లేకపోతే ఎవరినైనా చూస్తామో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అది దాన్ని బట్టి వీళ్ళని అంచనా వేసేస్తాం బిజినెస్ మెన్. దాని తర్వాతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్ అట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా అవసరం. ఇప్పుడు నేను ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు, నాకు కార్ ఇవ్వాలి అంటే దే షుడ్ గెట్ సమ్ ఇనీషియల్ ట్రస్ట్. ఎస్పెషల్లీ వెన్ you want to attract the next level people who are better than you in any form, why will they trust you? బాగా మిమ్మల్ని ట్రస్ట్ చేసి పెద్ద బండి ఇచ్చి మీరు ఏమన్నా ఖరాబ్ చేయటమో అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోవటమో అలాంటిది ఒకటి చెప్పండి. బాగా సాటిస్ఫై అయ్యి పెద్ద బండి ఇచ్చిన అది ఒకటి చెప్పండి. కొన్ని బిజినెస్లో ఏమైందంటే యాక్సిడెంటల్గా అవుతాయండి, ఇంకా ఆ కస్టమర్ మనకు పోయినట్టే. ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక మైనింగ్ కస్టమర్, పాపం ఆయన తప్పేం లేదు, ఆయన చాలా మంచివారు. ఫార్చునర్కి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఫార్చునర్లో ఉన్న మేజర్ ప్రాబ్లం రోలింగ్ ప్రాబ్లం. కుదిపేస్తుంది ఇట్లా 20-30 స్పీడ్లో కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది. సో దీనివల్ల బాడీ పెయిన్స్ మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు, అతను మామూలుగా మా ఫాలోవర్, ఫాస్ట్ ట్రాక్స్ ఫాలోవర్. సో ఆయన నా పర్సనల్గా కూడా నన్ను చూస్తూ ఉంటాడు. డైరెక్ట్గా ఇద్దరికి పరిచయం లేకపోయినా కూడా వాళ్ళ డాడీకి చెప్పాడు ఇక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అట్లా ఆయన మా స్టోర్కి వచ్చి ఫస్ట్ ఆన్లైన్ కాల్ చేశారు, తర్వాత నేనే ఎత్తాను. అది ఆయనకి తెలియదు, నేను ఎత్తాను. నేను మళ్ళీ మా స్టాఫ్కి ఇచ్చాను, స్టాఫ్ డీల్ చేశారు. డీల్ చేసిన తర్వాత సడన్గా ఆయన షాప్కి వచ్చారు. మీరు నెంబర్ ఇచ్చారు అంటే ఓనర్తో మాట్లాడాలంటే నా దగ్గర తీసుకొచ్చు. సో సస్పెన్షన్ కావాలి, ఇంకా నేనే మాట్లాడి సరే అదేదో ఒక 3 lakhs పడుతుంది, సరే ఇప్పుడు 1 lakh అడ్వాన్స్ ఇస్తాను తెప్పియండి అన్నారు. కింద మీద పడి తెప్పించాం కార్కి వేసిన ఒక వారం రోజుల తర్వాత సడన్గా ఫోన్ చేశారు, కొంచెం ఉంటే నేను చచ్చిపోయేవాడిని, అది సస్పెన్షన్ది ఒక బోల్ట్ ఉంటుంది ఒకటి, క్యాంపర్ బోల్ట్, అది లూజ్ అయిపోయింది. సో దానికి టెక్నికల్ ఇష్యూ ఉంది, మేము బాగానే ఫిట్ చేసాము, ఆయన దాని తర్వాత 10 రోజులు వాడారు, అంతా అయింది. ఇక్కడ ఇందులో నా తప్పు లేదు, ఆయన తప్పు లేదు, కానీ యాక్సిడెంటల్గా అట్లా అయింది. కార్కి ఏం కావాలా, ఆయనకి ఏం కాలేదు, కానీ ఇంకా మా మీద ట్రస్ట్ అయితే ఆయన పోయింది. రెక్టిఫై చేయడానికి అవకాశం ఇవ్వడం కానీ మీరు రండి సార్ మేము చేస్తామంటే నేను ఇమీడియట్గా ఆయనే ఒక 250 kilometers దూరంలో ఉన్నారు, అక్కడి నుంచి మనము ఈ ట్రాలీ టోయింగ్ది తెప్పించి ఇక్కడికి రాగానే వద్దమ్మా నాకు మొత్తం ఇప్పేసేయండి అన్నారు. మొత్తం ఇప్పేసాము, డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చాం, ఆ టోయింగ్ డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చాం. ఇంకా కానీ ఆ కస్టమర్ మనకి వెనక్కి రారు. కానీ ఇంత ఓపెన్గా చెప్పడం కూడా కష్టమే, తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడు అక్కడ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు ఈ ఫీల్డ్లోనే కాదు మీరు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మీరు ఒక ఐటమ్ వేయించుకున్నారు, 15 రోజులు 20 రోజులు వాడారు, తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది రెక్టిఫికేషన్ చేసిస్తా అంటారు, కానీ సెకండ్లో డబ్బులు ఎవరు. నేను మామూలుగా నా సప్లయర్కి ఒక 50,000 అడ్వాన్స్ వేసి 2 రోజుల తర్వాత నాకు వద్దు, నేను ఇంకా తీసుకోలేదు కదా, డబ్బులు రిటర్న్ ఇవ్వన్నా కూడా ఆడు మళ్ళీ ఫోన్ ఎత్తాడు. సేమ్ సస్పెన్షన్స్ మరి మీరు ఇంకో దానికి వేయరు కాబట్టి ఆ 3 lakhs కంప్లీట్గా పార్ట్ కూడా ఏం కాలేదు, అది కొంచెం యాక్సిడెంటల్గా టెక్నికల్గా ఒక ఇష్యూ వల్ల అది పోయింది. బట్ ఆయనకి నేను చెప్పచ్చు కూడా, అసలు ఎవరు రిటర్న్ ఇవ్వరండి, కావాలంటే మీకు మళ్ళీ నేను సెట్ చేసి ఇస్తాను అన్నీ చెప్పచ్చు. కానీ నేను ఆయన వైపు నుంచి ఆలోచించాను, నేను ఒక కస్టమర్ అయితే అంతే కదా, నా ప్రాణం పోతే 3 లక్షలు. కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నేను ఎందుకు వదలాలి డబ్బులు, నాకు మొత్తం టోయింగ్ డబ్బులు కూడా ఇవ్వండి అని మెసేజ్ పెట్టాడు. నేను ఏం మాట్లాడుకుంటే ఆ డబ్బులు కూడా ఇచ్చేసాను. సాటిస్ఫాక్షన్ అయినటువంటి క్లయింట్ అనుకోండి, చాలా మిమ్మల్ని నమ్మి పెద్ద బండి ఇచ్చి బాగా హ్యాపీగా ఫీల్ అయినటువంటి కేసెస్ చెప్పాలి అని అంటే అట్లా చాలా కస్టమర్స్ ఉన్నారు. మేము ఫస్ట్ లెజెండర్ కన్వర్షన్ అనేది మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. అంటే ఈ ఫార్చునర్ ఎప్పుడు కూడా ప్రతి 2 years 3 yearsకి ఫేస్ లిఫ్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఒక వెహికల్ అవుతుంది. సో ఇప్పుడు అనే దాన్ని లెజెండర్ అంటారు. పాత మోడల్స్ ఉంటాయి 2016 నుంచి, దాన్ని కన్వర్ట్ టు న్యూ షేప్, ఇప్పుడు షోరూమ్ వెహికల్ ఏది ఉందో అది చేసేవాళ్ళు. అది నేను 3 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. రెడీ పెట్టేవాడిని మార్కెట్లో, అప్పట్లో ఎవరు రెడీ పెట్టేవాళ్ళు కూడా కాదు. అంటే వచ్చి లైవ్ డెమో చూసుకొని, అంటే ఇప్పుడు ఇట్లా వస్తే మీరు కార్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాను. నేను ఫస్ట్ నుంచి అలవాటు చేసిన ట్రెండ్ ఏంటంటే
ఆర్డర్ అనేది ఏది లేకుండా ఏదైనా 99% రెడీగా. ఓకే. ఇప్పుడు కూడా మేము రిక్లైనర్స్ అని ఒకటి కొత్తది తీసుకొచ్చాం. సో వీఆర్ ద ఓన్లీ పర్సన్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ద అని చెప్పచ్చు స్టాక్ రెడీ పెడతాం. వేరే ఎవరి దగ్గర రెడీ ఉండదు. సో ఆ డేర్ చేసి ఫస్ట్ మన కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తే ఇన్వెస్ట్ చేసి డేర్ చేసి తెప్పిస్తాం. ఫస్ట్ అది అసలు అది ఏంటనేది చూస్తాం. ఇలా మొత్తం ఇండియా వైడ్లో మా ఫీల్డ్లో ఒక 10 మంది ఉంటారు. ఏది డేర్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్స్ కింద. మిగతా వాళ్ళందరూ మనం బాగా బిజినెస్ చేసి మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు తెప్పిస్తా అనుకో, లేకపోతే వాళ్ళ దగ్గరికి కూడా బిజినెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ అడుగుతారు నాకు ఇది కావాలి, నేను అక్కడ తెప్పించాను. బట్ ఎప్పటికీ మేమే ఫస్ట్ ట్రెండ్ సెట్టర్స్ ఉంటాం. ఎప్పుడు మార్కెట్ డామినేటింగ్లో మేమే ఉంటాం. ఏదైనా పెద్ద వెహికల్ బాగా కస్టమైజ్ చేసి సాటిస్ఫాక్షన్ మీకు పర్సనల్గా అనిపించిన వెహికల్? వీఆర్ ఇంటూ రెగ్యులర్ కార్స్ని ఎక్కువ కామన్ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటాం. బట్ రిక్లైనర్స్ ఐ ఫీల్ దట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్స్ ఎట్లుందంటే ఇల్లు ఫస్ట్ హోమ్ అని అంటామో లేకపోతే కార్ ఫస్ట్ హోమ్ అంటామో తెలియదు, కానీ ఎస్పెషల్లీ పొలిటీషియన్స్కి కాన్స్టెన్సీ మొత్తం తిరుగుతున్నప్పుడు కానీ, లేదా చిన్న సైజ్ బిజినెస్ మ్యాన్లకు కానీ లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కారే సెకండ్ హోమ్ అనవచ్చు. సమ్ టైమ్స్ కొందరికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నాకు చెప్పారు, నా స్టోరీ కనుక రాస్తే లైఫ్లో ఎప్పుడన్నా ఏ మ్యాన్ ఆన్ ద వీల్ అని ఒక బుక్కే రాయొచ్చు అని అంటాడు. అందులోనే తింటాడు, అందులోనే బట్టలు చేంజ్ చేసుకుంటాడు, అందులోనే వెళ్తాడు, పడుకోవడానికి ఇంటికి వెళ్తాడు, అంతే. సో ఈ సెగ్మెంట్ నిజంగానే చాలా మందికి రీచ్ అవుతుందేమో అని వస్తున్నాయి అట్లాంటి ఆర్డర్స్. ఇప్పుడు ఎప్పుడైతే రిక్లైనర్స్ చేసామో క్యారవాన్స్ ఆర్డర్స్ వస్తున్నాయి. మాకే షాక్ అవుతుంది. కార్లకి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎస్టర్డే ఐ గేవ్ ఎ కోట్ టు 1 B class. The modification he is asking costs 25 lakhs. ఓన్లీ మోడిఫికేషన్. కార్ 50 లక్షలు చేస్తుంది, కానీ మోడిఫికేషన్ 25 లక్షలు ఉన్నాయి. అండ్ ఈజ్ రెడీ టు బై. ఇంకో 2-3 డేస్లో ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షల బిల్లులు అయితే ఊరికి అట్లా చిన్నబడ్డానీళ్ళు అమ్మినట్టు అమ్మేస్తున్నాం. ఈ రోజుకి కూడా మా ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా కూడా 50,000 లక్ష రూపాయలు అమ్మటానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే అదే సేమ్ రొటీన్ బిజినెస్ అంటే మీరు ఫైనల్ ఏం రేట్ ఇస్తారు, ఆన్లైన్లో ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది అంటే, లేదు సార్ అది క్వాలిటీ వేరు, ఇది క్వాలిటీ వేరు, మాది వెరైటీ వేరు, బతిమాల్కుని చేసే బిజినెస్ నుంచి వీఆర్ ఇన్ ఏ పొజిషన్ లైక్ ఏ డామినెంట్ పొజిషన్. అంత బెంచ్ మార్క్ సెట్ చేయడానికి గల రీజన్స్ ఎలా? ఫాస్ట్ ట్రాక్ సక్సెస్ స్టోరీ చెప్పాలంటే ద ఐటమ్స్ వీ కీప్ అండ్ ద వే ఆఫ్ ద వర్క్ వీ డూ, ఇది వేరే స్టోర్స్లో దొరకదు. అంటే అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ, ద వే వీ స్పీక్ టు ద కస్టమర్, ద వే వీ ఎక్స్ప్లెయిన్ దెమ్, అండ్ ద వీడియోస్ విచ్ వీ డూ కంపల్సరీ వేరే స్టోర్లో ఉండవు. అండ్ ద నాలెడ్జ్ వీ హ్యావ్, అండ్ వీ ఆల్వేస్ అట్రాక్ట్ దిస్. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చిన తర్వాత కస్టమర్ డబ్బులు లెక్క చేయడండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్. నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా ఇదే అంటాను. ఒక స్టార్టింగ్ లెవెల్, మిడ్ లెవెల్ వరకు ఏ ఫీల్డ్లో అయినా కస్టమర్ బార్గెన్ చేయటం కానీ, ఇసుకిచ్చడం కానీ, లేకపోతే పీకల మీద కూర్చోవడం కానీ జరుగుతుంది. కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎక్కువ మాట్లాడు. ఓన్లీ హీ సీస్ యువర్ క్రెడిబిలిటీ, హీ సీస్ యువర్ గుడ్ విల్, హీ సీస్ యువర్ వే ఆఫ్ డూయింగ్. టోకెన్ అమౌంట్ పెద్దదే ఉంటుంది, అట్ ద సేమ్ టైం వర్క్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ రాకేష్ గారు, ఈ రోజుల్లో చూస్తే జస్ట్ కింద మ్యాటింగ్ చేయిస్తేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు, సెన్సార్స్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు. కానీ మీకు వచ్చే వెహికల్స్ అన్ని పెద్ద వెహికల్సే. మిమ్మల్ని నమ్మడం కూడా ఒక పెద్ద ఛాలెంజే నిజానికి. ఎందుకంటే చిన్న డెంట్ పడ్డా కూడా వెన్ ఇట్ కమ్స్, 1 కోటి రూపాయలు 50 లక్షలు దాటిన బండికి డెంట్ పడితే కూడా నమ్మి బయటకి ఇయ్యరు. అది బేసిక్ సైకాలజీ. కరెక్ట్. ఈ రోజుల్లో మీరు అంత పెద్ద కస్టమైజ్ చేస్తున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ అవన్నీ టెక్నికల్గా ఎలా చూస్తారు మీరు? దానికి ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బట్ ప్రతి కార్కి రియల్గా ముట్టుకుంటే ఎయిర్ బ్యాగ్ ఉండే ఇష్యూ అది ఉంటుందా? సెన్సార్ అట్లా ఏముండదు. బట్ స్టిల్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేయలేరు. ఈవెన్ మేము కూడా ఫస్ట్లో ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు మాకంటే బాగా ఆల్రెడీ చేసున్న వాళ్ళని మేము కనుక్కుని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్లు తీసుకుని, లేకపోతే వాళ్ళని పిలిచి ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా మనం చేస్తామన్నప్పుడు కస్టమర్కి అవన్నీ చెప్పం, మాకు ఇది కొత్తది అది ఇది అని. కానీ నా భయం, నా ఇంటర్నల్గా నా రీసెర్చ్ నేను చేసి దాన్ని ప్రతిదీ జాగ్రత్తగా 1-2 బళ్ళు చేసేంత వరకు జాగ్రత్తగా చూసుకుని మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా రెగ్యులర్గా అయిపోతూ ఉంటాం. సో ఇంత చూసారు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి ఎంజాయ్ చేసిన టైం చెప్పండి పోనీ. ఇప్పుడు నేను రోజు చేసేదే ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన పనే చేస్తాను కాబట్టి నాకు ఏది ఉండదు. అండ్ నౌ
I came from hard work to smart work. For the past 2 years, I'm not no more doing hard work. I'm no more talking to any customers. నేను చేపిస్తాను. నాకు టీం డెఫినేషన్ ఇచ్చారు ఇప్పుడు మీకు మీ గురించి. ఏదండి? మీ గురించి మీరు కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకనంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి లైఫ్లో ఎదగాలి అంటే మీరే రోజు కూలి పని చేస్తా ఉంటే ఇంకా మీరు ఎదగరు, మీరు కూలోడే అయిపోతారు. మనం ఎదగాలి అంటే మన రెగ్యులర్ బిజినెస్ అట్లానే వెళ్తూ ఉండాలి, మీరు ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఎందుకు ఉండాలి? నేను ఇంకా దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే నేను ఎక్కడ తప్పులు చేస్తున్నా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే లెక్కలు ఎలా చూడాలి, ఇవన్నీ చూడాలంటే ఓనర్ అసలు ఖాళీగా ఉండాలి. ఓనర్ అసలు ఏ పని చేయకూడదు. ఓనరే పనిలో ఆలోచిస్తే ఎక్స్పాన్షన్ ఉండదు. ఇంకా నేను చేసేదల్లా ఒకటే, ప్రతిరోజు చేసే ప్రతి ఒక్కళ్ళ వరకు ఇప్పుడు ఒక సేల్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఒక డీల్ అప్ చెప్తారు కదా, వాళ్ళు నాకు కాన్స్టెంట్గా టచ్లోనే ఉంటారు ప్రతి సెకండ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను కాబట్టి ఫోన్లు తిప్పెట్టా, లేకపోతే ఎవ్రీ సెకండ్ ఐ విల్ బీ విత్ ఫోన్. సో అట్లా ఒక 7 నుంచి 10 మంది స్కోర్ టీం ఉంటారు. వీళ్ళందరూ ప్రతి సెకండ్ వాళ్ళ కస్టమర్తో డీల్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్లు, లేకపోతే వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలని నా పనల్లా అదే. సో దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు మల్టిప్లై మై బిజినెస్. లైఫ్లో బాగా డిప్రెస్కి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు? అలాంటి సంఘటన ఎప్పుడన్నా జరిగిందా లైఫ్? రోజు అయితేనే ఉంటాయి, ఏదున్నా జిమ్మే. నాకు జిమ్, నాకు ఇష్టమైంది కార్ డ్రైవ్. బహుశా ఇలా యంగ్స్టర్స్ ఎంచుకుంటే బాగుంటుందేమో డిప్రెషన్ని. నేను ఈ రోజుకి కూడా ఒకటే డైలీ మీకు స్పిరిచువాలిటీ చాలా ఇంపార్టెంట్, జిమ్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే మిగతా అన్నీ వస్తాయి. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏం కావాలండి? వాళ్ళ అమ్మాయిలు కావాలి, అమ్మాయిల అట్రాక్షన్ కావాలి, రోజు తిరగాలి, తాగాలి, ఇవే ఉంటాయి. వాళ్ళందరికంటే వచ్చేదానికంటే నాకు ఎక్కువ వస్తుంది, సక్సెస్ వస్తుంది కూడా. అమ్మాయిలు పిచ్చి లేదా రాకేష్కి? వాళ్ళకే నేను పిచ్చింది. సో వాళ్ళ పిచ్చి మీ మీద రుద్దట్లే, మీకు పిచ్చి ఎక్కట్లే. టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, వద్దులేండి. లేదు, ప్రతి యంగ్స్టర్ సఫర్ అయ్యేది అక్కడే. ఒక పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత దానికి పడే పాటలు ఇవే. మీకు బాగా రెస్పెక్ట్ ఉన్నప్పుడు కూడా ఫాలోయింగ్ పెరిగిపోద్ది, మార్కెట్లో బాగా సక్సెస్ ఉన్నా పెరిగిపోద్ది. ఇక్కడే స్టెబిలిటీ మిస్ అవుతాడు కాబట్టి ఒక సక్సెస్ఫుల్. నేను ఎగ్జాంపుల్, చాలా మంది యంగ్స్టర్స్ ఏం చేస్తారు, పబ్బుల్లో తిరిగితే మంచిగా అందరు కళ్ళల్లో పడతాము, లేకపోతే అమ్మాయిలు పడతారు, లేకపోతే రోజంతా తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. దానికంటే కూడా ఫస్ట్ నువ్వు ఏదైనా పని చేసుకుని నీకు ఒక పేరు తెచ్చుకుని ఒక ఫీల్డ్లో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనకే వస్తాయి. దానికి ఎగ్జాంపులే నేను. సూపర్. నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా, నాకు తగ్గట్టు నాకు ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అలాంటిది ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్ అండ్ ఐ విల్ గ్రో మోర్. అండ్ నాకున్న దాంట్లో నేను చాలు ఇంకా డెవలప్ అవుతానే ఉంటా. ఇదే అందరికీ కూడా కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఎంటీ హ్యాండ్స్తో హైదరాబాద్కి వచ్చానన్నారు, 50 రూపీస్తో యాక్టివా తోలానన్నారు, ఆ తర్వాత ఒక చోట జాయిన్ అయ్యాను అన్నారు. లైఫ్ అంబిషన్ రూపాయి లేకుండా ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ జూబ్లీస్ లాంటి ప్లేస్లో ఒక చైర్ వేసుకొని ఇలా కూర్చున్నారు. మిమ్మల్ని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారో వీ కెన్ అండర్స్టాండ్. లైఫ్ అంబిషన్ ఏంటంటే మీరు ఏమంటారు? ఐ వాంట్ టు నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు కేఫ్ కాఫీ డే కానీ ఇట్లాంటి చాలా చైన్ స్టోర్స్ ఉంటాయి, ఇండియా వైడ్ ఉన్నాయి. అట్లా నాకు ఫాస్ట్ ట్రాక్స్ అనేది ఈ బిజినెస్ ఎక్కడైనా ఉంది. హైదరాబాద్ మార్మోల్ ఉంది, చుట్టుపక్కల ఉన్న స్టేట్లలో ఉంది, లేకపోతే మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఎక్కడైనా కార్లు కొంటూనే ఉంటారు. బిజినెస్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు దాకా మేము ఏం చేసాం, మహా అయితే ఒక 2 బ్రాంచ్లు పెట్టగలిగాం. అది ఇప్పటి నుంచి ఏంటంటే వీ కెన్ గివ్ ఫ్రాంచైజీస్, వీ కెన్ గెట్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ మోడ్ నేను ఇంతవరకు ఆలోచించలేదు. బట్ కమింగ్ ఇయర్స్ వీ వోంట్ స్టాప్ హియర్, వీ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్. ఎందుకంటే బిజినెస్ ఎక్కడైనా ఉంది. ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మనం ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో తిరగటము, ఆ ఆలోచనలు, ఆ బిజినెస్ పరంగా మనకి ఆలోచనలు వచ్చినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. దేశభక్తి ఉంటుందా రాకేష్ గారికి? దేశభక్తి ఉంటుంది కానీ కనపడే విధంగా అయితే ఏం ఉండదు. బట్ డెఫినెట్గా వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ స్పిరిట్ ఉంటుంది. మీ స్టైల్లో మీకుండే దేశభక్తి స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే, హౌ యూ కాంట్రిబ్యూట్ యువర్ కంట్రీ అంటే? నా దగ్గర మాత్రం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఎవరైనా చేయి చాటి డబ్బులు అడిగితే మాత్రం ఇస్తానండి. నేను అదొక్కటి చేస్తా. ఇంకా వేరే అంటూ నాకు పెద్దగా ఏం లేదు. కానీ అందరూ 100 రూపాయలు ఇచ్చే చోట నేను 500 ఇస్తాను. అంటే ఎవరైనా హెల్ప్ చేసి అడిగినా కూడా నేను చేస్తాను. పే బ్యాక్ టు ద సొసైటీ అని ఎక్కువగా అంటుంటారు. ఎదిగిన తర్వాత మన ఊరికి ఏదో ఒకటి చేయాలని, మన ఫ్రెండ్స్కి ఎవరికో చేయాలని, మన దేశం కోసం ఏదైనా చేయాలి అని, అలాంటి అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దాకా అయితే లేవు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది.
ఓకే. అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు లేదంటే అట్లా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఓకే ఇలా కూడా ఉంటుందా, ఇది కూడా చేయొచ్చా అని ముందుకెళ్తా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా ఒక సోషల్ కాజ్కి ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నా అంటారు, నాకు అప్పటిదాకా దాని మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నా అంతటి నేను పోను. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు అంటే ఐ విల్ డూ మై సెల్ఫ్ ఎంతో కొంత. బీయింగ్ ఏ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒక ఇండియన్ ఇలా ఉండాలి అని అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీ ఫీలింగ్? నేను ఎంటర్‌ప్రెన్యూర్‌లో కమర్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. అంటే మిమ్మల్ని కూడా ట్యాగ్ చేస్తున్నారు. సెల్ఫిష్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నేను నా లైఫ్ స్టైలు, నా బిజినెస్, నా ఎదుగుదల ఇంతవరకే ఆలోచించాను ఇప్పుడు దాకా. అదే ఓపెన్‌గా ఒప్పుకుంటాను. కానీ దేశానికి కాంట్రిబ్యూషన్ మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్యాక్స్ రూపంలో ఉంటూనే ఉంటుంది. ట్యాక్స్ అయితే ఫైల్ అది చేస్తున్నారా? ఎన్ని ట్యాక్స్‌లు కట్టాల్సి వస్తుంది అనేది మీకు తెలియదేముంది. మీరు బిజినెస్ చేస్తున్నారు. రకరకాల ట్యాక్స్‌లు ఉంటాయి. ఆల్రెడీ వి ఆర్ ఫెడ్ అప్ విత్ సో మెనీ ట్యాక్సెస్. బట్ వి ఆర్ హ్యాపీ. వి ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ వి కెన్ బట్ మీరు పే చేస్తున్నారు ట్యాక్సెస్. పెంచుతున్నాం రోజు రోజుకి. అంటే ఇంకా పెరుగుతున్నాం. టర్నోవర్ పెరుగుతుంది కాబట్టి టాక్సేషన్ పెరుగుతాం. కాంట్రిబ్యూట్ అయితే ఉంది దేశానికి. కానీ మీరన్నట్టు అంత డైరెక్ట్ గా దేశభక్తికి నేనేం చేయలేదు. ఓకే. ఒప్పేసుకుంటున్నా. బట్ ఎట్ టు డూ అని అన్నారు. ఆ నిజాయితీ, ఆ అదే ఫ్రెష్నెస్ మీరు ఇప్పుడు ఏదైనా అవకాశం వచ్చి ఎవరైనా ఏదైనా ఇట్లా చేయాలి అంటే వెన్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఆల్. కానీ రాకేష్ అన్న ఇలా చిన్న మైక్ పెడితే దేశభక్తి అని అంటే గాంధీ తాత నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఇంత జెన్యూన్ ఉండటం అనేది అది అవ్వదండి. వాట్ ఎవర్ ఇట్ ఇవాళ రేపు ఏదున్నా కానీ మనం నటిస్తే దొరికిపోతాం ఏదైనా సరే. అండ్ నేను అదే నాకు అంత లేదు. నాకే కాదు, నాలాగా చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, వెన్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా ఇప్పుడు మీలాగా ఇట్లా ప్లాట్ఫామ్లు ఉన్నప్పుడు పీపుల్ ఆఫ్ ఆల్ టైప్స్ టచెస్ మీ. నన్నే కాదు ఎవరైనా కానీ, మంచి అయినా చెడుకైనా అంటే దేనికైనా ఒక కంట్రిబ్యూషన్కి వస్తారు, లేకపోతే మీరు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని వస్తారు, లేకపోతే రన్ ఫర్ ఏ కాజ్ అని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు ఐ వోంట్ డినై దెమ్. ఓన్లీ నాకు పనికొచ్చేదే తీసుకొని పనికిరాంది వదిలేయటం అన్నట్టు కాకుండా డెఫినెట్గా ఇప్పుడు మీరు ఇవాళ క్వశ్చన్ అడిగారు కదా, ఇది మైండ్లో గుచ్చుకుపోయింది నాకు. ఓకే. ఫ్యూచర్లో నా అంతటి నేను ఇనిషియేటివ్ తీసుకోపోయినా ఎవరైనా వచ్చి ఇది ఉంది అదే దీనికి నువ్వేం చేస్తావు లేకపోతే మీ వంతు మీరు చేయండి అంటే డెఫినెట్గా చేస్తాను. ఎంటీ హ్యాండ్స్తో వచ్చినప్పుడు ఫాస్ట్ ట్రాక్ లాంటి ఒక ఆర్గనైజేషన్ని మీరు ఫామ్ చేశారు. ఈ రోజున బాగుంది. రేపు ఒకవేళ నిజంగా ఫాస్ట్ ట్రాక్ లాంటిది ఫామ్ అవ్వకుండా ఇది ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోయేటట్టుగా ఈ రోజు అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా అట్లా? ఫాస్ట్ ట్రాక్ ఇంకా రోజు రోజు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు రోజు రోజుకి వచ్చే మెచ్యూరిటీకి, నా మైండ్ సెట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్కి డెఫినెట్గా మనం ఎదుగుతామే కానీ అసలు 1% కూడా డౌట్ లేదు. నాట్ ఈవెన్ 0.5% కూడా డౌట్ లేదు. మార్కెట్లో చాలామంది కాంపిటీటర్స్ ఉన్నప్పటికీ మీరు స్ట్రాటజికల్గా సక్సెస్ అవుతున్నాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల సక్సెస్ అవుతున్నారా అంటే ఏమంటారు? డెఫినెట్గా ద వే వీ థింక్ అండ్ ద వే వీ డూ బిజినెస్ దట్ ఓన్లీ టేక్స్ యూ టు నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటా. నా మైండ్ సెట్, నా టేస్ట్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్. మార్కెట్లో హైదరాబాద్లో చాలా ఉన్నాయి కదా లగ్జరీ కార్స్ని మాడిఫై చేసే కంపెనీస్ అన్ని. వై ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ అంటే మీరు ఏమో చెప్తారు? ఏదైనా స్ట్రాంగ్ డెఫినేషన్ ఇవ్వగలరా? మై మైండ్ సెట్ అండ్ మై టేస్ట్ బికాస్ నన్ను చూసినా లేకపోతే నా కార్ చూసినా, నా అంబియన్స్ చూసినా ఇతని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో అతను మేబీ ఒక ఆర్కిటెక్ట్ కావచ్చు, లేకపోతే ఒక సింగర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఆర్కిటెక్టే ఉంటాడు, అతను కన్స్ట్రక్ట్ చేసిన ఆల్రెడీ ఉన్న దాని మీద అతనికి ఇంప్రెషన్ వస్తుంది. ఇది అతను చూడంగానే ఈ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇస్తేనే, అవసరమే లేదు, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అట్లానే ఇప్పుడు మన టేస్ట్ అనేది నేను ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఇట్ అట్రాక్ట్స్ టు ఎనీ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీథింగ్. వెన్ ఇట్ కమ్స్ టు కార్స్ ఐ కెన్ అట్రాక్ట్ దమ్. దట్ మచ్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ అండ్ we keep on inspiring people who are next level to us in India or in abroad, and we keep on developing, we keep on changing ourselves. ఆ ట్రెండ్ అనేది ఫస్ట్ మనమే తీసుకొస్తాం ఫాస్ట్గా, అండ్ దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఫెయిల్యూర్కి ఎక్కువ భయపడతారా, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ప్రయత్నిస్తారా? అంటే నేను సక్సెస్ అవడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. అసలు ఫెయిల్యూర్కి భయమే లేదు. బికాజ్ ఐ టేక్ ఓన్లీ క్యాల్కులేటివ్ రిస్క్. నాది అంత అబ్నార్మల్గా ఎదిగేది కాదు, అట్ ద సేమ్ టైం అసలు పడిపోయేది కాదు. ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూస్ మీరు అని అంటే మీకున్న ఫ్రెండ్స్ అసలు నాకు ఫ్రెండ్సే లేరు అనుకున్న అదే వస్తుంది ఆన్సర్ అని. ఫ్రెండ్సే లేరు అంటే నౌ ఎవ్రీబడి రికగ్నైజెస్ మీ ఇన్ జూబ్లీ హిల్స్. అతను నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నన్ను ఎక్కడో ఒకటి ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో
మైట్ బి పొలిటీషియన్, మైట్ బి యాక్టర్, మైట్ బి మిలీనియర్, ఎవ్రీబడి సీస్ మీ. మాట్లాడినా మాట్లాడకపోయినా మాట్లాడాలని లేదు, అట్లా ఏం లేదు, బట్ ఎవ్రీబడి సీస్. సో నా ఏరియాలో నేనున్న ఈ స్టేట్స్లో నన్ను గుర్తుపడతారు. ఓకే. ఆ గుర్తుపడతారు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై సోషల్ మీడియా అండ్ అగైన్ ద ప్రొఫైల్. వాట్ ఆర్ యూ? నాట్ బికాస్ ఆఫ్ యువర్ కార్, బికాస్ ఆఫ్ వాట్ యువర్ ప్రొఫైల్, అంటే యువర్ బిజినెస్ ఆర్ యువర్ సెల్ఫ్, హౌ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా. ఫాస్ట్ ట్రాక్స్ నిలబెట్టడానికి మీ దగ్గర 60 మంది 70 మంది సైనికులు ఉన్నారన్నారు, ఎంప్లాయీస్. వాళ్ళందరి గురించి బీయింగ్ ఏ ఓనర్గా, ఫౌండర్గా చెప్పాలంటే, ఫాస్ట్ ట్రాక్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తెలివిగల వాళ్ళనే పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు నేను ఛాన్స్ ఇస్తే నన్ను నమ్మేస్తాడు. అలాంటి తిమింగ్లాలు పెట్టుకున్నాను నేను. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నేను సర్కస్లో జూ మాస్టర్ ఉంటారు కదా, అట్లా తెలుసు నాకు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే వాళ్ళు తప్పట్ను నేను, అట్లాంటి వాళ్ళే ఉండాలి ఇంత షార్ప్. ఏదో సినిమాలో సోన్సుద్ అన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు నన్ను వేసేసి నా ప్లేస్లోకి రావాలనుకోవాలి, కానీ ఏం ఆలోచిస్తున్నావు అన్నట్టు. ఇది ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ అయినా, మీరైనా నేనైనా, తెలివి గల వాళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టం. తెలివి లేనివాడు మనకి పనికిరాడు. తెలుగు నుండి మేనేజ్ చేయడం కష్టం. మేనేజ్ చేసి అక్కడే మన స్కిల్స్ ఉంటాయి. వాడు మన నమ్మకూడదు, అట్ ద సేమ్ టైం వాడు చక్కగా ఉండాలి, మనం చక్కగా ఉండాలి. దాన్ని మేనేజ్ చేయడంలోనే నాకు కింద మీద అవుతుంటాం. సో ఉన్న 70 మంది ఎంప్లాయీలో లాంగ్ టర్మ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారా? ఎట్లా, హౌ యూ? ఉన్న 50 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూడా 5-6 ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళేనండి మా దగ్గర. ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ శివ అని ఉన్నారు, వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళే. వీళ్ళంతా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? మీరు ఉన్నప్పుడు లేనప్పుడు, అంటే బాగా స్ట్రిక్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతారా? నేనైతే వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గానే ఉంటానండి. దానికి ఎగ్జాంపుల్ ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మ్యాచ్ చేయలేరు కాబట్టి నన్ను ఎవరు ఏం మాట్లాడలేరు. బికాస్ నేను 4:30కి 5ంటికి లేస్తాను, ఎవడు లేవడు. నేను ఫిట్గా ఉంటా, ఎవరు ఉండరు. వాళ్ళు ఏ వంక చెప్తామన్నా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. నాకు ఏ రోజైనా రోగం వచ్చిందా, నువ్వు వచ్చి ఎన్నేళ్ళు అయిందని అడుగుతా. 6 ఏళ్ళు 7 ఏళ్ళు. నేను ఎప్పుడైనా జ్వరం వచ్చింది చూసావా అంట. నాకు నిజంగా రాదు, మరి నీకు ఎందుకు వస్తుంది అంట. ఆన్సర్ ఉంటుంది. తర్వాత సెలవులు పెడతా ఉంటారు, నాకు కోపం వచ్చేస్తుంది. సెలవు అంటే అతని వర్షన్లో అతను కరెక్టే ఉంటాడు, నా వర్షన్లో నాకు అది తప్పు. 3 రోజులు 4 రోజులు ఎంజాయ్ చేస్తామంటారు. నేను ఎలా ఆలోచిస్తానంటే, నీకు వచ్చే 30,000 50,000 60,000కి నువ్వు 4 రోజులు 5 రోజులు షాప్ వదిలిపెట్టేసుకుని వెళ్ళిపోతే ఎట్లా పైకి వస్తావా అని నేనంట. వాళ్ళ వర్షన్లో వాళ్ళకే ఉంటుంది అంటే, నా జీవితాంతం నాకు ఇంతే, నాకు వచ్చేది 30,000 40,000 ఉంటుంది, నేను దీంట్లోనే పండగ చేసుకుంటా, అన్నీ చేసుకుంటాను, అందరు నీలాగా ఉంటారు కదా అన్నట్టు వాళ్ళు ఉంటారు. దెర్ ఈస్ నెవర్ ఎండింగ్ టాపిక్ ఫర్ దిస్. కోడి ముందా గుడ్డు ముందా అంటే దీనికి లేదు. కెరియర్ ఎన్హాన్స్మెంట్ కోరుకోవాలి అని అంటే, బట్ స్టిల్ వాళ్ళు మోటివేట్ చేస్తూనే ఉంటా. చాలా మారారు అందరూ కూడా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు దాకా మనకి పండగలు లేకపోతే ఎంజాయ్మెంట్లు ఇవన్నీ ఉండకూడదని నేను అనుకుంటాను. నేను అన్నీ చేసినా కూడా నాకు దేని మీద కూడా కిక్ ఉండదు. ఈ రోజుకి కూడా ఇంకా ఎదగాలి, ఇంకా నా ప్రొఫైల్ ఇంకా పెరగాలి, వీటి మీదే నా ఫోకస్ ఉంటుంది. కానీ అందరూ అలా ఉండాలని నేను అనుకోలేను కదా. కంప్లీట్ మీ కంపెనీ కానీ మీకు కానీ మీ అందరి అంబిషన్, ఫైనల్ గోల్ సెగ్మెంట్ ఏదైనా పెట్టుకొని పనిచేస్తున్నారు ఒక మిషన్ లాగా? అంటే మెయిన్ చైన్ స్టోర్స్, అంటే ప్రతి ఏరియాలో ఫాస్ట్ ట్రాక్స్ అనేది పెట్టుకోవాలని నాకు ఆశ ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కార్ అనేది మీ ఇంట్లో ఉంటే ఫాస్ట్ ట్రాక్స్ ఇస్ ద ఓన్లీ వన్ సొల్యూషన్ అన్నట్టు. అంటే కార్ కొనాలన్నా, అమ్మాలన్నా, కార్ రిపేర్ చేయాలన్నా, కార్ డెంటింగ్ పెయింటింగ్ చేయాలన్నా, కార్ సర్వీసింగ్ చేయాలన్నా, కార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయాలన్నా, A to Z మేమే చేసే అంత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రత్నదీప్ ఉంటుంది సూపర్ మార్కెట్, A to Z అక్కడే ఉంటాయి అన్నట్టు. అట్లనే కార్కి సంబంధించి ఐ వాంట్ టు బి. ఓకే. ఫ్రాంచైజ్ కాస్ట్ ఏమైనా చాలా ఎక్కువగా అనుకుంటున్నారా? నా థాట్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఏది ఇప్పుడు సరే, ఇప్పుడు మీ వేదికగానే నేను చెప్తున్నాను, ఈ ఒకవేళ ఎక్కడైనా ఫ్రాంచైజ్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 crores నుంచి 10 crores. సో మీ స్టోర్, మీ థాట్స్ అన్నీ పెద్ద వెహికల్ లగ్జరీ సెగ్మెంట్సే కాబట్టి మినిమం ఆ బడ్జెట్లో ఉండాలి. ప్లస్ ఓనర్ షుడ్ బి ప్యాషనెట్. ఉట్టి డబ్బులు పెట్టి చేస్తానంటే అవదు. అతనికి కూడా ప్యాషనేట్ ఉండాలి. కార్స్ మీద కానీ దేని మీద కానీ, ఈ కార్స్, ఈ ఆటోమొబైల్ మీద ఈ షుడ్ బి ప్యాషనేట్ అబౌట్ ఇట్.
ఈ ఫీల్డ్లో ఊరికే ఏదో వచ్చింది రెగ్జిన్ వేసేసాం అనేది అయితే నడవదు. మా ఒక్క ఫీల్డ్లో అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బెవరేజెస్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీ తీసుకుందాం. నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా. ఏదైనా ఒక పబ్ పెట్టాలి, మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎవడో ఒకటి నడిపిస్తాడు. కానీ మా బిజినెస్లో మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేస్తాను నడిపి అంటే నడిపిలేడు. ఓనర్ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, అండ్ కొత్తదనాన్ని అన్వేషిస్తూనే ఉండాలి. అతనికి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఈ బిజినెస్లో నడపలేరు. సో దట్ ఈస్ ద రీజన్ మాకు కాంపిటేటర్స్ చాలా తక్కువ వస్తారండి. అంటే 8 yearsలో కూడా హార్డ్లీ 3-4 వచ్చారేమో ఫాస్ట్ ట్రాక్ మా ఫీల్డ్లో, ఈ కార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ద రీజన్ ఈస్ ఓనర్ ఓన్లీ షుడ్ నో ఎవ్రీథింగ్, లేకపోతే అంత ఈజీగా నడపలేరు. బట్ ఇఫ్ యూ సీ అదర్ బిజినెసెస్, కొన్ని బిజినెస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎవరో ఒకరు నడిపిస్తారు. బట్ ఇక్కడ అట్లా కుదరదు. ఓనర్ షుడ్ పర్సనల్లీ బీ దేర్ అండ్ హీ విల్ బీ అ ఫేస్ ఆఫ్ టు ద బ్రాండ్. ఎలా ఎన్హాన్స్ చేస్తుంటారు మీరు? అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి మిమ్మల్ని మీరు ఆర్టికల్స్ ని కానీ సోషల్ మీడియా మీరు ఎక్కడ గ్యాదర్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ ఇలా అప్గ్రేడ్ అవ్వాలి నా కారు అని. మై లైఫ్ స్టైల్ ఓన్లీ యాడ్స్ టు దిస్ బిజినెస్. అంటే నేను ఇప్పుడు నా టైం అంతా దుబాయ్ వెళ్తామని, అదర్ కంట్రీస్ వెళ్తాం, అదర్ స్టేట్స్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బిజినెస్ కానీ, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కానీ, అక్కడ ఉన్న ఇది చూస్తే మన థాట్ ప్రాసెస్ కూడా మారుతూ ఉంటుంది. అండ్ మీటింగ్ న్యూ పీపుల్. సో ఇప్పుడు నేను ఈ కార్స్ వల్ల చాలా డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాను. సో దేర్ వీ మీట్ ఆల్ ది అలైడ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్ ఇన్ వన్ ప్లేస్. We party together, we meet together, we drive together. Their exchange of ideas and energies happen. రాకేష్ అన్న, పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు మీ బిజినెస్ దీనివల్ల నెగిటివ్ అయిద్దో మైనస్ అయిద్దో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ బెంజ్ వెహికల్ ఆల్రెడీ 2 కోట్లు పెట్టి వాడే ఇంటీరియర్ అంతా చేసి ఇస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసి కస్టమైజ్ చేయాల్సినంత అవసరం దాని మీద, ఇలాంటి బిజినెస్ కూడా రన్ అవుతుంది అనుకోవటం, ఆ థాటే చాలా పెద్ద రిస్క్ యాక్చువల్లీ. స్టిల్ ఇలాంటి లగ్జరీ కార్స్ నడుస్తున్నాయి, మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎక్స్పాన్షన్ అవుతాను అంటున్నారు, అంతా బాగానే ఉంది. వాడే అన్ని పెట్టించాక మళ్ళీ కస్టమైజ్ అనే దాని మీద ఎప్పుడన్నా అనిపించింది అలా? సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. కామన్ మ్యాన్కి, అంటే కామన్ మ్యాన్ ఇన్ ద సెన్స్ డబ్బులున్న కామన్ మ్యాన్కి తెలియదు. కానీ దెర్ ఆర్ సో మెనీ అలైట్ అండ్ మెచ్యూర్డ్ పీపుల్ హూ హ్యాస్ crores of rupees and in their lifestyle they doesn't use stock anything. ఇచ్చిన కారణం అలా వాడరు, దే కీప్ ఆన్ చేంజింగ్. బట్ ఇప్పటికీ మామూలు ఒక కామన్ మైండ్ సెట్ ఉన్న పీపుల్కి కార్లు అన్నీ ఇస్తుండగా మళ్ళీ 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి ఎవడు ఖర్చు పెడతాడని మీకు వచ్చిన డౌటే వస్తుంది. కానీ మా దగ్గరకు వచ్చే కార్లు అన్నీ షోరూమ్ బళ్ళే వస్తాయి. అన్నీ ఆల్రెడీ షోరూమ్లో అన్నీ ఇస్తారు. మళ్ళీ వీ హ్యావ్ సో మెనీ యాడ్ ఆన్స్. ఇవే కాకుండా పాత కార్స్ ఫేస్ లిఫ్ట్ చేస్తా ఉంటాం. సో బిజినెస్ అనేది దెర్ ఈజ్ నెవర్ ఎండింగ్, అయితేనే ఉంటుంది. పోనీ ఒక వెల్ పాష్ బిజినెస్ మ్యాన్కి ఒక కార్కి కస్టమైజేషన్ ఎందుకు అవసరమో చెప్తారా? చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిలియనర్స్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ ట్రావెల్ 300 to 500 kilometers ఫర్ ఎవ్రీ 2 days or 3 days. అది ఒప్పుకుంటారా? సో వీళ్ళకి కారే లోకం. వాళ్ళ ఇల్లు కూడా చాలా నెక్స్ట్ లెవెల్ బంగ్లా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆఫీసులు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మధ్యలో ఆయన తిరిగేది ఈ కార్ ఒకటే. కరెక్ట్. ఈ కార్ మాత్రం ఒక ₹1 కోటి ఉన్నోడికి ఉన్న ఫార్చునర్ అదే, 100 కోట్లు ఉన్నోడికి ఫార్చునర్ కూడా అదే, సేమ్ అదే ఫ్యూచర్స్. కానీ ఆయన దగ్గర అంత డబ్బులుండి ఆయన అంత కంఫర్ట్ లగ్జరీస్ ఆయనకి అన్ని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ అన్నీ ఉన్నప్పుడు ఈ కార్లో ఆయన అట్లా వెన్ హీ హ్యాస్ మనీ, వెన్ హీ హ్యాస్ ఆప్షన్స్ ఆయనకు తెలిసినప్పుడు విల్ స్పెండ్. అట్లనే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక ఫార్చునర్ చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ పార్టీషన్ టు ఇట్. హీ వాంటెడ్ టీవీ ఇన్ ఇట్, రిక్లైనర్ సీట్స్ అండ్ సస్పెన్షన్. ఈ 10-15 లక్షలు అవుతాయి. పీపుల్ ఆర్ స్పెండింగ్. కస్టమైజేషన్ ఒక కార్కి కంఫర్ట్ కోసం అవసరమా, ప్యాషన్ కోసం అవసరమా? అంటే చేసే అన్ని కూడా కంఫర్ట్ కోసమే, నాట్ ఫర్ ప్యాషన్. అగైన్ ప్యాషన్ గివ్స్ యు కంఫర్ట్. ప్యాషన్ చేసే సెగ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు వీల్స్ మారుస్తుంటాము, అది వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ దట్ మై కార్ షుడ్ లుక్ బ్యూటిఫుల్. ఇప్పుడు అదే మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, కామన్ మ్యాన్ ఇల్లు కట్టినా ఎవరు కట్టినా కూడా ఇంట్లో మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు. అది ఒక ట్రెడిషన్ ఇళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఒక పెళ్లి చేసుకుంటే ఖర్చు పెడతా ఉంటారు. కానీ కార్లకు అనేది ట్రెండ్ ఇప్పుడు చాలా పెరిగింది. ఓల్డ్ జనరేషన్ ఇప్పటికీ దే ఫీల్ దట్ ఇట్స్ ఏ డిప్రిసియేషన్ వాల్యూ. బట్ నౌ యువర్ కార్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అంటే నీ స్టేటస్ సింబల్
ఫర్ యంగ్ జనరేషన్ కానీ ఇవాళ యువర్ కార్. మీరు కొంటున్న రోలెక్స్ కానీ వాడుతున్నటువంటి వెహికల్స్ కానీ కంఫర్ట్స్ ఇస్తున్నాయా లేకపోతే స్టేటస్ సింబల్స్ని ఇస్తున్నాయా అని అంటే? కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయని చెప్తాను. అరే వా. లైఫ్లో ఆఖరి రోజు అనుకుంటే ఇది చేసి చచ్చిపోవాలి అన్నంత పెద్ద అంబిషన్ ఉంది. ఇట్లా అంబిషన్స్ మారిపోతున్నాయండి. ఫస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అసలు ఒకప్పుడు అనుకున్న అంబిషన్ ఇవాళ లేదు, ఇవాళ ఉన్నది రేపు ఉండట్లా. అంటే ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ ఇంప్రూవింగ్, ఆల్రెడీ మై మైండ్ సెట్ ఈస్ చేంజింగ్ అండ్ మై గోల్ ఆల్సో చేంజ్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగాలో లేదో నాకు తెలియదు, కానీ ఫిట్నెస్ కోసము ఒక బాడీని, ఒక మనిషికి ఫిట్నెస్ చాలా అవసరం. యాక్చువల్లీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. మీకేమో డిప్రెషన్ కోసం దాన్ని ప్యాషన్గా పెట్టుకున్నారు. చాలామంది బయట చూస్తేనేమో ఒక్కొక్క కోచ్ ఒక్కొక్కలాగా ఉన్నాడు. మన బాడీని మనం ఫిట్ పెట్టుకోవడానికి మీరు చాలా ఫిట్ కాబట్టి ఇది అడగాలి, చాలామందికి అవసరం కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో కరెక్ట్గా ఒక బాడీని ఫిట్నెస్తో ఫిట్గా మెయింటైన్ చేయాలని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, చేయాల్సిన పనులు కావచ్చు, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు షుగర్ తీసుకోను. అసలు కంపల్సరీ ఫాలో అవుతారు. అసలు షుగర్ అనేది ఉండదు. ఈవెన్ మా వాళ్ళు ఎవరు కూడా, మా స్టాఫ్ కూడా ఎవరు, నేను ఈవెన్ టీ కాఫీ కూడా తాగాను, ఓన్లీ గ్రీన్ టీ. అసలు స్వీట్స్ తినను. మా అమ్మ చేసిన ఫుడ్ కూడా తినను. ఎప్పుడైనా ఒక్కసారి చీట్ మీల్ లాగా వారానికి ఒకసారి అట్లాగా ఏమన్నా తింటే ఏం కాదు. ఏదైనా నచ్చిన ఫుడ్ తినము, నచ్చిన స్వీట్ తినము, నచ్చిన చికెన్ మటన్ తినము అని అంటుంటారు. అప్పుడు యూ మిస్డ్ ఇట్, ఆర్ లేకపోతే కంప్లీట్లీ ఇట్ సైడ్ ఉన్నాం కాబట్టి మీరు ఇవన్నీ బిలీవ్ చేయాలి. మీకు ఇంకొక సామెత కూడా ఉంది కదా, 3 నెలలు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వారవుతారని. నేను రోజు అదే తింటే నాకు ఇప్పటికీ అదే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక చెఫ్ ఉంటాడు, క్రేవింగ్స్ ఉండవు, అసలు క్రేవింగ్సే ఉండవు. నాకు చెఫ్ ఉంటాడు, నాకు రోజు తను చేసేది ఏదైతే ఉంటుందో అదే తినాలనిపిస్తుంది. నాకు అసలు ఇంక ఎక్కడికి వెళ్ళి ఏం తినాలనుకుంటు, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడ తిన్నాం, జస్ట్ అక్కడ కనబడేసి వచ్చేస్తా. ఓకే. సో మీకు ఏం రిగ్రెట్స్ లేవు అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి తప్పదు, ట్రావెల్ చేసినప్పుడు అటు ఇటు వెళ్ళినప్పుడు తప్పదు అన్నప్పుడు తింటాము. బట్ మామూలుగా అయితే మాత్రం అసలు స్వీట్ అనేది, షుగర్ అనేది నోట్లోకి పోదు. 2 times జిమ్కి పోతాం, చాలా హెల్తీగా ఉంటాం. అసలు అన్నిటికంటే ఫస్ట్ మార్నింగ్ 4:35కి లెగిస్తే మీరు లేచి కంటిన్యూస్గా ఒక 1 నెల రోజులు 2 నెలలు చూడండి, మీకు రోజంతా చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్గా అన్నయ్య గురించి, అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు నాకు క్వైట్ ఆపోజిట్. చాలా అసలు లోకం ఏం తెలియదు పాపం. నేను ఎంత ముదిరో వాళ్ళంతా ఇన్నోసెంట్. సో వాళ్ళకి ఏం తెలియదు అసలు. అమ్మ గురించి కొంత డీటెయిల్గా చెప్పాలన్నప్పుడు ఎప్పుడన్నా భయపడుతుందా? మీకున్న రఫ్నెస్కి ఎప్పుడన్నా అడ్వైస్ చేయడానికి ట్రై చేస్తుందా? ఆమెకి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, మావాడు నిలబడతాడని. బట్ వీళ్ళ మైండ్ సెట్ను నా మైండ్ సెట్ అసలు టోటలీ డిఫరెంట్. మా అమ్మగారి గురించి అని నేను చెప్పట్లేదు. ఇవాళ రేపు ఎవరింట్లో అయినా వీళ్ళు స్పెండ్ చేసే సగం టైము పక్కనోడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఎవరైనా, మా అమ్మ ఏం అతిథులు కాదు. పలానా ఎగ్జాంపుల్, అది ఆ చీరల షాప్ ఇప్పుడు అంత నడవట్లేదంట కదా, ఇప్పుడు బిజినెస్ లేవంట కదా, నీకెందుకు తల్లి, నువ్వు తిన్నావా ఉన్నావా కూర్చోకుండా హౌ కెన్ యూ జడ్జ్ దట్? అసలు ఆ బిజినెస్ ఆయన ఎట్లా నడిపిస్తున్నాడో లేదో నాకు తెలిసి, ఆయన ఏంటో 1000 కోట్లకి వెళ్ళిపోయాడు ఈ మాట్లాడే ఆయన. ఈ రోజుల్లో చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్నా మొన్న 4 ఎత్తేసారా. ఈ గాసిప్స్ మీద వీళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మా ఇంట్లోనే అట్లా ఉందంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అన్నయ్య బాగా ఎడ్యుకేటెడ్, అబ్రాడ్ వెళ్ళారు అని అన్నారు. ఎలా ఉంటారు మీతో పాటు బ్రదర్? మేము మాట్లాడుకోవటం, కలవటం చాలా తక్కువ అండి. ఇప్పుడు మొన్న కూడా వచ్చి వెళ్ళాడు. వాళ్ళు కూడా అసలు నన్ను డిస్టర్బ్ చేయరు, ఎందుకంటే వీడి రోజంతా షాప్ అంటాడు అని చెప్పి. మా ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ. ఒక 10 years తర్వాత ఫాస్ట్ ట్రాక్ని కానీ లేదా రాకేష్ని ఎక్కడ చూడాలి అని అంటే ఎక్కడి వరకు వెళ్తుంది? నేనైతే నేను బతుకున్నంత వరకు ఐ విల్ సీ దట్, అంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్ అండి. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కన్సిస్టెన్సీ. ఫర్ ద ఫస్ట్ టైం అన్న కింగ్ సైజ్ లైఫ్ ఉన్న పర్సన్స్ ఎవరు కూడా దేవుణ్ణి అంతగా పూజించరు. బట్ మీ వరకు వచ్చేసరికి చాలా హెల్తీ ఫిట్నెస్ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు, జిమ్ చేస్తారు, అదంతా బాగుంది. కానీ మధ్యలో ఈ పూజ కాన్సెప్ట్ ఏంటన్నా? ఇది యాక్చువల్లీ అంతా కూడా 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో వెన్ ఐ వాజ్ ఇన్ సమ్
ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాను, మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాను. ఓకే. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ ఒక సిద్ధాంతిని పరిచయం చేశాడు. ఓహో. సో అప్పుడు దాకా నేను అసలు దండం కూడా పెట్టేవాడిని కాదు. అంటే అంతకుముందు దేవుడిని అంతగా నమ్మేవాళ్ళు అంతగా ఏదో పెట్టాం అంతేగాని ఏ రోజు గుడికి వెళ్ళింది కూడా లేదు. ఓకే. సో నేను చెప్పాలంటే ఈయన చెప్పిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను. సో అన్ని దాంతోనే లింక్ అయ్యి ఉంది. ఆ 5 years నుంచి ఈ రోజు వరకు కూడా నేను పొద్దున్నే లెగవటం, గర్భవతి పెట్టడం, రోజు 108 ఓం నమ శివాయ అని పొద్దున్నే స్నానం చేసి చాంటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య ఆయన మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు రెనోవేషన్ చేస్తున్నాను కదా, ఓకే, మళ్ళీ పిలిచినప్పుడు ఇంకొక మంత్రం యాడ్ చేశాడు అనమాట. మళ్ళీ అది కూడా యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ చెప్పండి ఆ మంత్రం. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. సర్వేశ్వరాయ విద్మహే స్థూలాస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కానీ ఎప్పుడైతే నేను ఇట్లాగా ఈయన చెప్పడం వల్ల నేను ప్రతి సోమవారం పొద్దున్నే నువ్వేం తినక ముందు ఫస్ట్ వెళ్ళి శివునికి ఒకసారి అభిషేకం చేసి వచ్చి నీ వర్క్ స్టార్ట్ చేసుకో అన్నారు. సో నేనేంటి పొద్దున్నే జిమ్కి వెళ్తా అలవాటు. జిమ్ కంటే కంపల్సరీ నేను ప్రీ వర్కౌట్ లేకపోతే ఏదో ఒకటి తిని వెళ్ళాలి. సో దానికోసం నేను పొద్దున్నే 5 o'clock కల్లా వెళ్ళిపోయాను ఏది టెంపుల్కి. ఓకే. సో నాకు తెలియదు మండే శివునికి ఇష్టమని మండే పొద్దున్నే అభిషేకం చేస్తారని. అప్పుడు దాకా నాకు తెలియదు. నేను యాక్సిడెంటల్గా దేవుడే రప్పించి ఉంటాడు నాకు. సో కేర్ హాస్పిటల్ నాకు దగ్గరలో శివుని టెంపుల్ ఎక్కడ ఉందని చూస్తే కేర్ హాస్పిటల్ ఆపోజిట్ లో హనుమాన్ టెంపుల్. ఓకే. హనుమాన్ టెంపుల్ లోపల శివుని గుడి ఉంది. చాలా. సో దగ్గరలో ఇది ఉంది కదా అని చెప్పి ఆ రోజు మండే అయింది. సో మండే అభిషేకం చేస్తారు అక్కడ 5:30కి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంకా అభిషేకం చేస్తా ఉంటే నాకు తెలీదు, ఇంకా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి అభిషేకం మొత్తం 1 hour ఉంటుంది. ఓకే. సో 5:30 to 6:30 ఇంకా అట్లా ఉండిపోయినా. ఎట్లా మంచి పవర్ గివింగ్ ఉంటుందా? నేనే లైవ్ ఎగ్జాంపుల్. చాలా తేడా. నేను అనుకున్నవన్నీ 1-sided గా జరుగుతుంది. నేను ఇది ఊహించాను, నాకు ఇది కావాలి అంటే అది వస్తుంది, లేదంటే దానికంటే మంచిది వస్తుంది. మీ లైఫ్ స్టైల్ చాలా మందికి అది ఇన్స్పిరేషన్ గా, 0 నుండి హీరో అయిన మీ విధానం గురించి చూస్తే చాలా మంది యంగ్స్టర్స్ మోటివేట్ అవుతారు. Day 1 ల్యాంబోర్గిని కొనడానికి పోయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? తీసుకున్న తర్వాత ఆ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? చాలా ఎక్సైటెడ్ ఉంది ఆబ్వియస్లీ అందరిలానే. కానీ అసలు దాని తర్వాత 1 day 2 days కార్ నడుపుతున్నప్పుడు సో వాట్ యు కాల్ అటెన్షన్ ఐ గెట్ అనేది చూస్తున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సేమ్ అటెన్షన్ వస్తూ ఉంటది. మనం ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళాం. ఇంకా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అందరికి తెలిసి దానివల్ల ఇంకా ఇదివరకు మీద అటెన్షన్ ఉంటుంది. ఓకే. అప్పుడు ఇంకా నేను ఎవరికి తెలియదు, సోషల్ మీడియాలో లేను. ఇప్పుడు యూట్యూబ్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఇప్పుడు జనాలు గుర్తుపడతారు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా మనం ప్రైవేట్ లైఫ్ అనేది లేదు, అంత పబ్లిక్ లైఫ్ సెలబ్రిటీ లైఫ్. రాకేష్ భయ్య, అసలు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? అసలు నా దృష్టిలో ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక పొలిటీషియన్ కి వచ్చే మర్యాద, ఒక సెలబ్రిటీకి వచ్చే మర్యాద, అటెన్షన్, అది ఇప్పుడు మేము కామన్ మ్యాన్ లాగా అటు మరీ ఏమి లేని వాళ్ళం కాదు, అటు మన ఎవరు గుర్తుపట్టిన వాళ్ళు అట్లా అని కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఐ వాంట్ దట్ సేమ్ రెస్పెక్ట్ అండ్ ద అటెన్షన్ వేర్ ఒక పొలిటీషియన్ కి ఇచ్చేదో, లేకపోతే ఒక సెలబ్రిటీకో, ఒక యాక్టర్ కి ఇచ్చేదో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కి నేమ్డ్ అందరికి తెలిసి. చాలా మంచి డెఫినేషన్ అన్న ఇది. ఎందుకంటే 1000 కోట్లున్నా కొన్నిసార్లు అటెన్షన్ గ్రాప్ అవుట్ అవ్వచ్చు. మనకున్న దాంట్లో అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, మన రెస్పెక్ట్ ని మనం ఎలా కాపాడుకోవాలనేది యువర్ ద రియల్ మీనింగ్. ప్రతి కామన్ మ్యాన్ ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నేనైతే ఇట్లా వచ్చాను కదా, ఎవరైనా రావచ్చు అలాగా. కానీ దీంట్లో ఆ రెస్పెక్ట్ అవన్నీ రావాలంటే నా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, నాకున్న బెనిఫిట్స్ ఏంటి, నాకు తెలిసిందల్లా ఈ బిజినెస్ ఒకటే. సో ఈ బిజినెస్ లో నేను నెంబర్ 1 ఉండాలి. నాకున్న కారు ఒక డిఫరెంట్గా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఉండాలి. సో ఎక్కడికి వెళ్ళినా ఫిట్గా ఉంటే ఆ కాన్ఫిడెన్సే వేరు. 1-sided కొట్టేస్తాం మనం. కొంతమంది చాలా డిఫికల్ట్ గా ఉండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్స్ నాకు ఇలానే కావాలి, అన్కాంప్రమైజ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మనకు ఆటోమేటిక్ గా నేర్పించేస్తుంది.
దీన్ని ఎట్లా డీల్ చేయాలి అని. చాలా మంది కస్టమర్లు చెప్పేది ఏంటంటే బయట వాళ్ళకి లేనిది రాకేష్ గారి దగ్గర ఉండేది ఆ ఒక్క స్వాగ్, ఆ ఒక్క నమ్మకమే. సిచ్యువేషన్ బేస్డే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఏదైనా రోజు ఏదో ఒక ఇన్సిడెంట్స్ అయితేనే ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను జనరల్గా ఫీల్ అయ్యేది, మా దగ్గరికి ఇక్కడికి వచ్చే జనరల్గా వచ్చే ప్రతి కస్టమరు ఒక ఆయన ఫీల్డ్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఉంటాడు. అంటే బై బాండ్ రిచ్ అయినా ఉంటారు, లేకపోతే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్ నుంచి ఉంటారు. ఒక అతను బిజినెస్ మ్యాన్, ఒక అతను పొలిటీషియన్, రకరకాలుగా ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి 8 years అవుతుంది. 8 years బ్యాక్ ఉన్న కస్టమర్ ఆ రోజు మాట్లాడే విధానం వేరుంటది, ఈ రోజు అతను మాట్లాడే విధానం వేరుంటది. సో మీరు ఎదిగిన సో ఆబ్వియస్ గా మనిషి మారిపోతారు. ఎవరు చెడ్డోళ్ళు మంచోళ్ళు అని ఎవ్వరు ఉండరు. నీ పరిస్థితి బట్టి, నీ స్థాయి బట్టి వాళ్ళు నీతో మాట్లాడే విధానం మార్చేసుకుంటారు. దీనికోసమే మనకు సక్సెస్ అనేది కావాలి. ఒకప్పుడు మనతో ర్యాష్ గా మాట్లాడతాడు, యాటిట్యూడ్ తో మాట్లాడతాడు అనుకున్న వ్యక్తి ఇవాళ మన ప్రొఫైల్, మన ఇది సక్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అతని టోన్ మారిపోతుంది. భలే చెప్పారండి, ట్రూ. సో అప్పుడు దాకా మనకు అనిపిస్తుంది వీడికి పొగరు ఎక్కువ, డబ్బు ఉంది అని అహంకారం చూపిస్తాడు అనుకుంటాం. అతనితోనే మారిపోతుంది. బికాస్ వెన్ హీ ఫీల్స్ దట్ అరే వీడు చాలా ఎదిగాడు, లైఫ్ స్టైలే ఒక మీనింగ్ఫుల్ గా తీసుకొని ఆయన మైండ్ సెట్ మారిపోతారు. అన్ని సెగ్మెంట్స్ వాళ్ళతోనే డీల్ చేస్తా ఉంటారు. చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది కొన్నిసార్లు. స్పీచ్ లెస్ ఉంటాం మనం, ఆయన ఎలా చేసినా కన్విన్స్ చేయలేకపోతున్నాం, దీని అమ్మాయి ఏంటి అని ఎప్పుడైనా అనిపిస్తుందా? దానికి ద వే ఆఫ్ బిజినెస్ మోడ్స్ నేను చాలా మార్చాను. దానివల్ల నాకు ట్రెమెండస్ బిజినెస్ లో గ్రోత్ వచ్చింది. సో మీరు కాంప్రమైజ్ అవుతారు కొన్నిసార్లు. ఇప్పుడు ఏంటంటే అసలు నేను ఏ కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు. ఆన్లైన్ కాల్స్ నేను ఎత్తినా వాళ్ళకి తెలియదు నేను ఓనర్ నేను అక్కడ జస్ట్ ఒక టెలికాలర్ లా మాట్లాడతాను. సో వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఓనర్ మాట్లాడుతున్నాను. బట్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వాకిన్ వస్తే మన టైం సరిపోదు. ఇప్పుడు ప్రతి కస్టమర్ తో మాట్లాడటానికి వాళ్ళకి అంత టైం ఇవ్వలేము మనం. సో దానికి ఏంటంటే మన కోర్ టీమ్ ని తయారు చేస్తూ ఉంటాం. సో నా పనుల్లో ఏంటంటే వీ హ్యావ్ అ హార్డ్ కోర్ టీమ్ ఆఫ్ 8 to 10 people. సో ప్రతి కస్టమర్ కి ఆయన వచ్చి వెళ్ళేంత వరకు ఆయనకున్న డౌట్లు, వెళ్ళిన తర్వాత కూడా డౌట్లు వస్తాయి. సో దానికి ఒక డెడికేటెడ్ గా ఒక పర్సన్ మనం అలాట్ చేయడం జరుగుతుంది. అతను 10,000 కొన్ని, 10 లక్షలు కొన్ని, 5 లక్షలు కొన్ని, ఎంతైనా కొన్ని. సో దట్ ఏంటంటే అతనికి ఏ డౌట్ ఉన్నా కూడా అతనే చూసుకుంటాడు. అతన్ని నేను గైడ్ చేస్తుంటాను. ఏది సేల్స్ మ్యాన్. ఓకే. సో సేల్స్ మ్యాన్ ని రోజు నేను ట్రైన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి సేల్స్ మ్యాన్ దే వర్క్ అండర్ మై మైండ్ సెట్. నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళు కూడా సేమ్ అదే డిట్టో కాపీ కొట్టాలి. మీలాగానే వర్కౌట్ అవుతుంది. బికాస్ వాళ్ళ మీద షేర్ అవుతుంది. అప్పుడే నేను మాట్లాడినట్టే ఉంటది, నేను చేసినట్టే ఉంటది అంతా. కాకపోతే నా బదులు వాళ్ళు ఉంటారు. రాకేష్ భాయ్, ఫాస్ట్ ట్రాక్ ని ఎప్పుడు చూడొచ్చు? ఒక రిలయన్స్, ఒక టెస్లా లాగా చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అలాంటి అంబిషన్స్ తోనే ఉంటది కదా. సో హౌ యూ బిల్డ్ యువర్ ఫాస్ట్ ట్రాక్ ఇన్ ఫ్యూచర్? బికాస్ సిన్స్ వీ హ్యావ్ సీన్ యువర్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీట్లీ మీరు రినోవేషన్ అయితే చాలా ర్యాపిడ్ గా చేశారు. దట్ టు నెక్స్ట్ లెవెల్ అంబియన్స్ తో చేస్తున్నారు. సో ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి? ఎలా చూడొచ్చు మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్? డే బై డే మనం వెళ్తూ ఉన్న కొద్దీ మనకి కొత్త థాట్స్, కొత్త విజన్ వస్తానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా నేను నా స్టోర్ రెనోవేట్ చేయటము, స్టోర్ ని డెవలప్ చేయటమే చూసాను. ఇప్పుడు ఈ మధ్య ఇంకా నాకు కొత్త ఆలోచన ఏమొచ్చిందంటే వై డోంట్ వి స్టార్ట్ ఫ్రాంచైజ్? ప్రతి స్టేట్ కి వచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ ఆంధ్ర. ఫస్ట్ ఆంధ్ర ట్రై చేసి. సో వి సీ ఎవ్రీవేర్ ఫాస్ట్ ట్రాక్ ఇన్ ఫ్యూచర్. డెఫినెట్లీ మై డ్రీమ్. ఇప్పుడు ఆ కొత్త డ్రీమ్ వచ్చింది. అండ్ డ్రీమ్స్ కీప్ ఆన్ చేంజింగ్. నాకు ఆ టార్గెట్ ఒకటి అచీవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. రియల్ లైఫ్ లో ఎవరిని చాలా రోల్ మోడల్ గా తీసుకుంటారు? ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఓకే, మీ ఫీల్డ్ నార్మల్ గా చూస్తే లైఫ్ స్టైల్లో మీరు ఎవరిని బాగా అడాప్ట్ చేయాలని చూస్తుంటారు? లేదంటే ఎవరిని చూసి మీరు ఇంకా మోటివేట్ అవ్వాలని చూస్తుంటారు? అంటే మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు కదా, అంబిషియస్గా ఉండే పర్సన్స్ని ఎవరన్నా చూసుకొని రోల్ మోడల్గా తీసుకుంటారా? లేకపోతే ఎలా? హౌ యూ డిజైన్ యువర్ లైఫ్ స్టైల్? వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా ఉన్నాయండి, ఫిట్గా ఉండి మంచి లైఫ్ స్టైల్ సేమ్ నాలాగే. జిమ్ కావచ్చు, డైలీ ఒక యాక్టివిటీ. నేను ఒకరోజు రైఫిల్ షూట్ చేస్తాను, ఒకరోజు స్విమ్మింగ్ చేస్తాను, ఒకరోజు కొద్ది రోజులు గోల్ఫ్ ఆడతాను. జిమ్ అనేది మాత్రం కంపల్సరీ 2 times వెళ్తాను రోజు. ఓకే. సో దీస్ యాక్టివిటీస్ మేక్స్ ఎ మ్యాన్ కూడా కొంచెం రిలాక్స్ ఉండి మన స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తూ ఉంటుంది.
ఇట్లా చాలా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు హూ లీడ్ వన్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. Okay. సో వీళ్ళందరూ మనకి ఇన్స్పైర్ అవుతుంటారు మన ఫీల్డ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీబీటీ అని ఉంది, బిగ్ బాయ్స్ టాయ్స్ ఉంది. ఎస్. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ అవర్ ఫీల్డ్, ఇన్ మై ఫీల్డ్. ఓ దో వీఆర్ నాట్ సేమ్ ఫీల్డ్ బట్ రిలేటెడ్ సిమిలర్ ఫీల్డ్. సో ఆయన అన్ని చాలా కొత్త ఇన్నోవేటివ్గా కొత్త కొత్త టెక్నిక్స్తో కొత్త కొత్త వే టు అప్రోచ్ పీపుల్, సోషల్ మీడియా అవన్నీ చేస్తుంటాడు. సో నేను సోషల్ మీడియాలో నేను ఎవరినైనా చూస్తాను అంటే అది ఒక బీబీటీ అని చెప్పవచ్చు. అట్లనే మా ఫీల్డ్లో వేరే స్టేట్లో 2-3 స్టోర్స్ ఉన్నాయి who do next level business than me and I inspire them a lot. ఓకే. సో ఫాస్ట్ ట్రాక్ ని ఒక అంబానీ టెస్లా అని ఎందుకు పోల్చానంటే అన్న, మీరు షార్ట్ పీరియడ్ లో 1000 crores ఉన్న మిలేనియర్ కూడా ఒక కింగ్ సైజ్ లైఫ్ లీవ్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇందాక మీరు ఇచ్చిన మెసేజ్ నిజంగా చాలా మంది యంగ్స్టర్స్కి అది చాలా డెప్త్లో అర్థమవుతే కనుక వాడి 1000 కోట్లు లైఫ్లో ఎప్పుడు సంపాదిస్తాడో తెలియదు, కానీ కింగ్ సైజ్ లైఫ్ మాత్రం బతకాడు. ఉన్న దాంట్లో కింగ్ సైజ్ ఎలా బతకాలి, ఎప్పుడు పోతామో తెలీదు అని. అంటే మీకున్న ఆ ఫాస్ట్ అంబిషన్ ప్రకారంగా చూస్తే ఒక టెస్లా, రిలయన్స్ అని చెప్పలేము కానీ బట్ ఏమో అంతకంటే ఎక్కువ తక్కువ ఏదో ఆలోచించే ఉంటారు కదా. ఏమి లేదండి, మనకున్న ప్లేస్ లో మనకున్న ఊళ్ళో డే బై డే గ్రో అవ్వాలి. డే బై డే మన ఫీల్డ్ లో నేనే టాప్ ఉండాలి, లేకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా యువర్ ప్రొఫైల్ ఓన్లీ గెట్స్ యూ రెస్పెక్ట్ అండి. మీకు డబ్బులు నాకు 10 బిల్డింగ్లు ఉన్నాయి, 20 బిల్డింగ్లు ఉన్నాయని మెడలో వేసుకుని నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయని మీరు చెప్పుకోలేరు కదా. కనపడేది యువర్ బాడీ, యువర్ ప్రొఫైల్, యువర్ కార్, ఇవే కనిపిస్తాయి. నేను అవన్నీ ఒక్కొక్కటి పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చా. లుక్ వైజ్, కార్ వైజ్, ఇన్కమ్ వైజ్. మళ్ళీ ఆ ఇన్కమ్ కూడా గౌరవప్రదంగా, అంటే ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అంటే సమాజంలో గుర్తింపు ఉన్న పని చేసుకుంటున్నా, కష్టపడుతూ ఒక పని చేసుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ ఒక పర్ఫెక్ట్, ఒక మనిషికి ఉండాల్సిన ప్రతి క్వాలిటీని నేను దాంట్లో పర్ఫెక్షన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ డ్రైవ్ ఉంది, లాంబో డ్రైవ్ అని. సమ్ 100 కార్స్ ఇండియా వైడ్ లాంబోస్, ఒక 100 ఓనర్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డ్రైవ్. దట్ విల్ బి క్రేజియస్ట్ డ్రైవ్. 400 kilometers, 500 kilometers కంటిన్యూస్ వెళ్ళాం, హాల్ట్ తీసుకుని వెళ్తాం. ఎవ్రీ 150 kilometers కి హాల్ట్. బట్ అట్లాంటి డ్రైవ్స్ లో చాలా ఫన్ వస్తుంది. నాలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కి చాలా ఉపయోగపడుతుంది. పిఆర్ అనే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక మిలియనియర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక బిలియనియర్ ఎలా ఆలోచిస్తాడు, అయితే 3rd generation మిలీనియర్స్ ఎలా ఉంటారు, 4th జనరల్ గా ఈ కార్ ఉన్నోళ్ళు 3rd generation మిలీనియర్స్, 4th generation మిలీనియర్స్ ఉంటారు. ఫస్ట్ జనరేషన్ మిలీనియర్స్ నాలాగా 2-3 ఉంటారు. సో మాకేమైతుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అలవాటు అయిపోతుంది. అండ్ ఈ కార్స్ కొనేవాళ్ళు డబ్బులతో సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే ఇవి కార్లు కొంటారు. ఇక్కడ మీకు ఇంతుంటేనే ఈ కార్ కొనాలి, అంతుంటేనే ఈ కార్ కొనాలని లేదు. ఒక టేస్ట్ ఉన్నాడు, ఎవడు పడితే వాడు ఈ కార్ కొండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోవాలన్నా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, కానీ తర్వాత దీని వల్ల వచ్చే అటెన్షన్ గానీ ఇవన్నిటి ముందు ఆనందం కొట్టేస్తుంది. ఇందాక బిజినెస్ మ్యాన్లే కాకుండా చిన్న పిల్లలు కూడా చూడడం, మీరు వాళ్ళు హాయ్ అంటారు, ఫోటోలు తీస్తూ ఉంటారు, వెళ్తూనే చాలా హ్యాపీ. ఎప్పుడైనా ఈ కార్ లో వెళ్తూ ఎక్కడన్నా ఆగినప్పుడు వేరే బిజినెస్ మ్యాన్ హాయ్ బాస్ అని ఎవడన్నా పరిచయాలు పెంచుకొని ఏమన్నా బిజినెస్ వర్క్ రీసెంట్ గా చెప్తాను. నేను రైఫిల్ షూట్ కి వెళ్తాను, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో రైఫిల్ షూట్ కి వచ్చే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పీపుల్ వస్తారు, అంటే మామూలు ఉండడు. నేను వెళ్ళేసరికి ఒక బెంచ్ ఉంది, అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళంగానే కార్ చూసి నేను దిగంగానే వావ్ నైస్ కార్ అని చెప్పి ఆయనంతటా ఆయనే మాట్లాడారు. ఆయన చూస్తే ఒక పెద్ద ఫ్యామిలీ, పేరు నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా, బట్ హైదరాబాద్ లో వాళ్ళు తెలియని వాళ్ళు లేరు, అలాంటి ఫ్యామిలీ. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకు కూడా పెద్ద నోన్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫరం పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉంటారు, మీకైనా నాకైనా తెలుసు. సో ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు మనతో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. అదర్వైజ్ ఈ మిలీనియర్స్ ఊరికే నవ్వని కూడా నవ్వరు. ఎందుకు నవ్వుతారు, నవ్వాలని కూడా లేదు కదా. అంతే. కానీ ఎక్కడో అక్కడ మీరు కూడా ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే కనెక్షన్స్ ఏర్పడతాయి.
ఇలాంటి కార్ చూసినప్పుడు అలాంటి మిలేనియర్స్ Obvious గా బిజినెస్ మ్యాన్ గా అర్థమైపోతుంది. మూడు రిఫ్రెష్ కూడా అవుతుంది. రిఫ్రెష్ బొబ్బలే ఉంది అని చెప్పి మనం దీని గురించి ఎమ్మటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. 5 నిమిషాలు ఆయన నా కార్ గురించి అడిగాడు, నేను ఆయన కార్ గురించి అడిగాను. అట్లా Business గురించి ఎక్స్చేంజ్ చేసిన అడుగుతాము. తర్వాత వాట్ డూ యూ డూ అన్నాడు. నేను నా స్టోర్ పేరు చెప్పండి, నైస్ Fast నైస్ track. ఐ నో ఐ రిమెంబర్ దట్. సో ఆల్రెడీ మనకు ఒక ప్రొఫైల్ ఉంది, మన ఫీల్డ్ లో మనకు ఆ స్టోర్ అంటే గుర్తింపు ఉంది. సో అట్లా 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 రిలేషన్ పెరుగుతుంది. దాని తర్వాత దాన్ని మీరు అది మీకు అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది మీరు వాడుకునే దాన్ని బట్టి కానీ లేకపోతే బిల్డ్ అయ్యే రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ అక్కడ వి ఫీల్ హ్యాపీ. లేకపోతే అంత పెద్ద ప్రొఫైల్ అయినా అసలు ఆయనంతటా ఆయన మనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. స్ట్రాంగ్ నెట్వర్కింగ్ బిల్డ్ చేయడానికి మీరు మెయింటైన్ చేస్తుంది ఎందుకు అనేది ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే మాకు ఇది మా ప్యాషన్ తో పాటు కమింగ్ టు బిజినెస్, మా ఫీల్డే రిలేటెడ్ టు సూపర్ కార్స్ అది కాబట్టి ఎస్ నాకు బిల్ వాల్యూ చాలా పెరిగింది నేను ఈ కార్ కొన్న తర్వాత. అంటే ఇప్పుడు ఒక 10 lakhs బిల్ చేసే కస్టమర్ ఇవాళ నాకు ధైర్యంగా ఇస్తున్నాడు. ఎస్ ఇవాళ 5 lakhs 10 lakhs అంటే మాకు పీనట్స్ తో రోజు బిల్ అయిపోతుంది. దిస్ ఈస్ నాట్ దట్ ఈజీ విత్ అదర్ స్టోర్స్ విచ్ ఆర్ ఇన్ మై సేమ్ పొజిషన్ ఆర్ ప్రొఫెషన్. సేమ్ మీ కాంపిటీటర్స్ విషయంలోకి వస్తే వాళ్ళకి బిల్లు 1,00,000 చేయడం 2 కష్టమే. లక్షలు ఈ రోజుకి చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. వాళ్ళు చాలా కాంపిటీషన్ అయిపోయింది, కస్టమర్ అక్కడ ఇక్కడ అడిగి వస్తున్నారు అది ఇది అంటారు. కానీ నేను చెప్తున్నా మాకు రోజు రోజుకి 10 లక్షలు 15 లక్షల బిల్లులు ఎంత అయింది తీసుకో అని అడిగే వాళ్ళకి సంఖ్య పెరిగిపోయింది. ఎస్ దట్ ఈస్ బికాస్ యువర్ లెవెల్ ఆఫ్ కస్టమర్స్ లైఫ్ అంటే ఆ రేంజ్ కస్టమర్స్ నీకు ఇప్పుడు టచ్ అవుతున్నారు. ఒకప్పుడు నీకు టచ్ అవ్వలేదు. అవును. వాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. నిన్ను వాళ్ళ కళ్ళలో నువ్వు పడలేదు, ఇప్పుడు పడుతున్నావు. ఒక స్ట్రాంగ్ ఎంటర్ప్రెనర్ అవ్వాలి, మిలేనియర్ అవ్వాలని కలలు కంటున్న మీలాంటి ఎంటర్ప్రెనర్స్కి ఏమైనా చెప్పాలి యంగ్స్టర్స్ కంటే ఏం చెప్తారు? అంటే మీరు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు కదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి చాలా తొందరగా ఎదిగే మార్గం ఏదన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? చాలా మంది ఏంటంటే ఓవర్ నైట్ సక్సెస్ చూస్తాం అనుకుంటున్నారు, రాత్రి సక్సెస్ రావాలి అని అనుకుంటున్నారు. బట్ నన్ను అడిగితే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. మేము చాలా కన్సిస్టెన్సీతో చాలా రోజులు హార్డ్ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు దాని ప్రతిఫలం కనిపిస్తా ఉంది. ఇప్పుడు గ్రోత్ అనేది మంత్ మంత్ మీరు కూడా ఇంత ఫాస్ట్ ఉంటారు అనుకున్నాను నేను, అన్ని అనుకున్నా ఈయన చిటికెలో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకున్నాను. కానీ మీరు కూడా కష్టపడితేనే వస్తుంది అని అంటున్నారు, మళ్ళీ సక్సెస్ ఓవర్ నైట్ కాదంటున్నారు. లేదంటే కంపల్సరీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 100% కాదు, లేదంటే లక్ లాంటివి షార్ట్ కట్స్. నేను చేసేది క్యాల్కులేటివ్ రిస్క్. అంటే నేను ఇప్పుడు చేసే రిస్క్ చాలా తక్కువ నాకున్న ఎక్స్పీరియన్స్ కి, నాకున్న ఎక్స్పోజర్ కి. సో నాకు అసలు టెన్షనే లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఏంటి, నేను రాత్రికి నాకు ప్రశాంతంగా నిద్ర రావాలి, హ్యాపీగా పండుకోవాలి. అంతవరకే నేను రిస్క్ తీసుకుంటాను. నేను టెన్షన్ తీసుకొని నా స్థాయికి మించి నేను ఎదగాలని కూడా అనుకోను. ఇదే కష్టపడతా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ ఇన్ ఇట్. దీంట్లోనే చాలా గ్రోత్ వస్తుంది. మీ దృష్టిలో రియల్ సక్సెస్ అంటే ఏంటండి? అది ఈగో అనండి లేకపోతే ఏదైనానండి, మీరు అనుకున్న కోరికలు అన్నీ మీరు తీర్చుకోగలగాలి. సో దానికి నేనున్నాను, నాకు కావాల్సినవి అన్నీ నేను తీర్చేసుకుంటాను ఇక్కడే. దేని గురించి ఆలోచించాను, నాకు ఇది కొనుక్కోవాలని ఉందా కొనుక్కుంటాను. కాకపోతే ఇవాళ 10 రూపాయలు కొన్నామా, రేపు పొద్దున అది 50 అవుద్ది, ఎల్లుండి 100 అవుద్ది. నాకు స్తోమత పెరిగే కొద్దీ ధైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరిగే కంఫర్టబుల్ గా కొనగలగాలి. కానీ మనకు కావాలనుకున్న డిఫరెంట్ గా బతుకుతాం. వీ విల్ నెవర్ బి అందరిలాగా బతుకం. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా ఉంటా. సొసైటీ ఇలా చేయమంది కాబట్టి నేను అలా చేయటం కానీ అలా ఆలోచించాను. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, లేదా మీరు ఇచ్చే వాల్యూస్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ ఫ్రాంక్, జూబ్లీ హిల్స్ మేము ఉండే ఏరియాలో మొత్తం కమర్షియల్ ఫ్రెండ్షిప్. నేనైనా అంతే, ఎవరైనా అంతే. దానికి నేను వాళ్ళు ఎవరిని తప్పట్ను. కానీ మీతో ఇవాళ ఒకళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు ఏదైనా మీ వల్ల ఫస్ట్ మనం వాళ్ళకి ఒక వాల్యూ, మనం వాల్యూ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. అదర్వైజ్ నో బడీ స్పెండ్స్ టైం విత్ యూ. దానికి అందుకే నేను చెప్పేది ఫస్ట్ నువ్వంటూ నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే నువ్వు మార్కెట్లో గదులు ఎవరితోనో తిరగటానికి కానీ ఒక ఫ్రెండ్షిప్కి కానీ. మన బిజీ లైఫ్లో మనం టీవీ చూడటానికి గంటలు స్పెండ్ చేయగలుగుతాము, ఎక్కడికైనా తిరగటానికి తాగటానికి లేదా ఎవరైనా కలవటానికి చేస్తాము. స్పిరిచువల్గా దేవుడి కోసం ఒక 10 minutes కూర్చునే ఓపిక వాళ్ళు ఎంతమందికి, అది అంత ఈజీ కాదు. నేను పొద్దున్న లెగవగానే నాకు అది అదే కాదు, నా డైలీ యాక్టివిటీ జిమ్కి వెళ్ళడం కానీ
స్టోర్ని కూడా రోజు చేసిన పనే ప్రాపర్గా అన్ని పనులు సరిగ్గా అవుతున్నాయా లేదా చెక్ చేయటం. ఇది నా రొటీన్ అనేది అసలు మారదు ఇంకా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరెవర్ ఐ యామ్. నేను ఎట్లా ఉన్నా కూడా నా రొటీన్ అనేది మార్చడం చాలా కష్టం. ఓకే, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారా అండి? మీరు చెప్పిన ప్రొఫైల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఎవరు అప్రోచ్ అవ్వరండి, ఇక్కడ కానీ వాళ్ళ కార్స్ మా దగ్గరికి వస్తే ఎలా అంటే ఎవ్రీథింగ్ విల్ బి మీడియేటెడ్ బై దర్ పిఎస్. వాళ్ళకి అసలు ఇంత టైం ఎక్కడ ఉంటుంది కార్ల గురించి చూసేది, ఇది ఉండదు. దే ఆర్ ఆల్ ఆక్యుపైడ్ విత్ నెక్స్ట్ లెవెల్ వర్క్స్. కాకపోతే వాళ్ళకి ఆ స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉంటుంది హూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ టేస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటారు, బట్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అసలు నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత డెప్త్ ఉంది, దానికోసమే జో దిక్తా ఓ బిక్తా. ఇప్పుడు నా కార్ చూడంగానే ఈ సెగ్మెంట్ కస్టమర్ అర్థం చేసుకుంటాడు, ఇది ఎవడు పడితే ఆడు కొనలేడు, డబ్బులు ఉన్నా కూడా కొనలేడు, ఆ లైఫ్ స్టైల్ ఉన్నోడే కొంటాడు. అట్లనే వాచ్ చూసినా లేకపోతే యువర్ డ్రెస్సింగ్ చూసినా దాని తర్వాత మీతో మాట్లాడితే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ సేయింగ్ అండ్ సబ్జెక్ట్లో మీకు ఎంత డెప్త్ ఉంది. కార్ని వాళ్ళకి ఇంటీరియర్ మొత్తం రిక్లైనర్స్తో పాటు విత్ టీవీ అన్నీ కావాలని చెప్పి కాల్ వచ్చింది. కార్ ఎవరిది? ఎంపీ గారిది. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ బాంబేలో ఇలాంటి మాడిఫికేషన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ డీసీ అని ఉంది, దిలీప్ చాపరి. సో ఆయన ఇప్పుడు కార్నివల్ మాడిఫై చేసి 25 లక్షలు పెడతాడు. వీళ్ళకి అట్లా కావాలి, ఎవ్రీబడి హ్యాస్ దట్ మనీ టు స్పెండ్. 25 లక్షలు ఇక్కడ పీనట్స్. కానీ అసలు హైదరాబాద్లో చేసే మగోడు మనగోడు ఉన్నాడా లేదా అని వాళ్ళు పిఏకి చెప్తారా, పోయి చూసిరంటారా నీకు తెలిసిన షాపుల్లో ఎవడైనా అసలు అంత మగోడు ఎవడైనా ఉన్నాడా. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసి అసలు హైదరాబాద్ లో చేయగలుగుతారా అని ఒక చిన్న చూపు కూడా ఉంటది, బట్ స్టిల్ ఎవరికి ఇష్టం ఉండదు ఢిల్లీ దాకా పంపించి అది చేయాలని. ఎందుకనంటే ఇక్కడ మీరు ఎంపీ కావచ్చు, మీ ప్రొఫైల్ నేను గుర్తుపడతాను. ఆ ఢిల్లీలో మీరు వాడు లెక్క చేయడు, వాడికి ఏంటి నువ్వు డబ్బులు వేయి బండి పంపి 3 నెలల తర్వాత రా తీసుకో అంటాడు. ఎవరు ఇష్టపడరు. ఎవరైనా కానీ ఫస్ట్ లోకల్లో మనోడు అనేవాడు ఉంటే వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళ ప్రొఫైల్ గుర్తుపడతాము, మనం ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. అక్కడ మన లైఫ్ స్టైల్ 50% మన పిఆర్ని తీసుకొస్తుందండి. మా బిజినెస్సే కాదు, ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మీరు ఏ బిజినెస్ అయినా ఈ హైలీ కనెక్టెడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనేది దే కనెక్ట్ టు యూ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పిఆర్ ఆర్ రికమెండేషన్. ఆ రికమెండేషన్ కూడా మీకు ఎవరైనా చేయాలి అంటే అరే ఈ సెగ్మెంట్ వర్క్ అయితే ఇతను చేయగలుగుతాడు అని మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. ఎప్పుడైనా మీరు కనెక్టెడ్ లేకుండా ఉన్నారు మార్కెట్లో ఒక 1-2 months, అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ పనులే చూసుకున్నారు, ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళిపోయారు, అప్పుడేమన్నా బిజినెస్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుందా? ప్రస్తుతానికి ఏం తేడా ఉండదు, బికాస్ నేను మొత్తం ఆటో మోడ్లో పెట్టేశాను. నేను ఉంటే ఎలా ఆలోచిస్తానో, నేను లేనప్పుడు కూడా మా స్టాఫ్ కానీ మా స్టోర్ కానీ అదే ఫంక్షనింగ్లో వస్తారు. దాన్ని యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా మనమే వాచ్మెన్ లాగా రోజు మనం వెళ్తేనే నడవాలి అన్నది కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్. నేను ఎక్కడున్నా ఏం చేసినా ఆ డీల్ ఎలా క్లోజ్ చేయాలి, ఎవ్రీ సేల్స్ మ్యాన్ థింగ్స్ ఈజ్ ఏ ఓనర్. ఐ ట్రైన్ మై ఎవ్రీ సేల్స్ మ్యాన్. ఆయనే 5 లక్షలు 10 లక్షలు డీల్ చేయాలన్నా he has the whole rights to take decision and he thinks like me and he is trained by me. Whatever he is speaking, it's a reflection of me. Okay. జోవియల్ గా ఉండటం అంటే ఇంకా మీ లైఫ్ స్టైల్లో ఉంటుందా? ఇంతే సీరియస్ అయినా ఇంకా ఫోకస్ లైఫ్ అంతా? ఎందుకు లేదు, నేను పొద్దున్న జిమ్లో ఎంజాయ్ చేస్తాను, రైఫిల్ షూట్కి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాత కెఫేకి వెళ్తాను, అక్కడ ఎంజాయ్ చేస్తాను. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు నేను పొద్దున్న కెఫేకి వెళ్ళాను, నా కోసం అక్కడ నా ఫ్యాన్ అంట, ఆయన పాపం ఫ్యామిలీతో వచ్చి కూర్చున్నాడు. అక్కడికి ఎట్లా వచ్చాడు, రోజు నేను చూసే స్టోరీలు పెట్టి నేను బ్రాండ్ దగ్గర ఇక్కడ ట్రూ బ్లాక్ లో ఈ రోజు ఈ టైంకి స్టోరీ పెడతాడని చెప్పి వచ్చాడు. అతనే ఇందాక మీరు మన క్యాబిన్ లో ఉన్నప్పుడు వచ్చి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనది ఉప్పల్లో ఒక నంబర్ ప్లేట్ షోరూమ్ అంట. సో నన్ను ఇన్స్పైర్ అవుతాడంట బాగా. వాళ్ళ వైఫ్ చెప్పి పాపం ఈ రోజు ఆయన ప్లేట్లు ఇచ్చాడు, ఆయన కూడా స్టేటస్ పెడతాడు కాబట్టి వాల్యూ యాడెడ్ మీరు ఆయన. సో అట్లా ఎక్కడో ఒకడ వాళ్ళు మన లైఫ్ స్టైల్ కానీ మన యాటిట్యూడ్ కానీ మన డ్రెస్సింగ్ కానీ ఇన్స్పైర్ అప్పుడు వీఆర్ ఫ్రమ్ కామన్ పీపుల్. అంటే ఒక సెలబ్రిటీని మీరు ఇన్స్పైర్ చేసింది వేరు, మీరే సెలబ్రిటీ. ఎస్పెషల్లీ యూత్ లో బాగా ఇన్స్పిరేషన్ మనం తెస్తున్నామని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటల్లో మనకి అర్థమైపోతుంది. సో
దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ మై ఫిట్నెస్. హౌ యూఆర్ ఎంజాయింగ్ యువర్ సెలబ్రిటీ స్టేటస్ ఇప్పుడు? ఒక విధంగా భయం కూడా వేస్తుందండి. ప్రైవేట్ లైఫే పోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. మీకు ఇంకా ప్రైవసీ సీక్రెసీ అనేది ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళా, ఏదో డాక్టర్ని చెక్ చేయించుకున్నా. అక్కడ ఎవరైతే రాస్తాడు కదా లైన్ ఉంది అక్కడ ఆ రిసెప్షన్, అతను నా ఫాలోవర్ అంట, నా ఫ్యాన్ అంట. అతను ఏం చేశాడు, ఎమ్మటే డాక్టర్కి నెక్స్ట్ నా ఫైల్ పెట్టించాడు. బికాస్ హియర్ he wants to show some gratitude to me that I helped you something. నాకు ఈ చిన్న చిన్న వాళ్ళే చాలా పనులు చేస్తారు, నాకు పెద్దోళ్ళు అవసరంలా. నాకు ఈ సోషల్ మీడియా హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది అని మీరు అడిగితే, నాకు ఒక బిలియనియర్ పరిచయం అవసరం లేదు. ద ఇన్స్పిరేషన్, ద స్మాల్ పీపుల్, చిన్న పీపుల్ వేర్ ఆర్ దేర్ కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే హెల్ప్ని చూసారా, వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఏదైనా కంట్రీ వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా స్టేట్కి వెళ్తున్నాము, అక్కడ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఉంటారు, గ్రౌండ్ టు స్టాఫ్, వాళ్ళు కూడా మీకు చాలా హెల్ప్ చేయగలుగుతారు. అంతే, బోర్డింగ్ స్పీడ్గా చేసేసి మిమ్మల్ని అటు నుంచి తీసుకెళ్తాం, అటు నుంచి ఇవంతా వాళ్ళ చేతిలో పని ఉంటుంది. అక్కడ మన ఫాలోవర్స్ ఉన్నారు. సార్ నేను మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతాను, మీ జిమ్ ఇన్స్పైర్ అవుతాను, మీలాగా బతకాలనుకుంటా అని చెప్పి ఆయన కృతజ్ఞత ఆయన చూపించడానికి మిమ్మల్ని ఏదో ఒకటి అక్కడ ఆయన చేయగలిగింది మీకు చేస్తాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ ఎ గుడ్ స్లీప్. ఇవన్నీ హ్యాపీగా అనిపిస్తాం. నిన్న ఇంకోటి వచ్చాడు, వాడు ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాప్ లో హీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకు ఏమన్నా బాటిల్స్ కావాలా చెప్పండి, నేను తీసుకొస్తా, మాకు ఫుల్ నెట్వర్క్ సోర్స్ ఉంటుంది, మా చేతిలోనే ఉంటుంది అంతా అని. వాలంటర్లీ దే ఆర్ కమింగ్, దే ఆర్ గివింగ్ దేర్ నెంబర్. మీకు మీరు చేయాలనుకున్న పనులు జనరల్గా ఇవన్నిటికి కూడా మనం ఏంటి ఒక మంచి అక్కడ మినిస్టర్ లెవెల్లో ఉంటే ఆ ప్రోటోకాల్ ఏదో ఒకటి ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వీఆర్ యువర్ ఫ్యాన్స్, వి ఇన్స్పైర్ యూ ఎ లాట్ అని చెప్పి వాళ్ళ ఐడెంటిటీ ఇచ్చి వెళ్తున్నారు. అండ్ దే ఆర్ షోయింగ్ దేర్ గ్రాటిట్యూడ్ ఇన్ ద వే దే కెన్. అండ్ ఆల్ ది స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ టు యూ ఎ లాట్. మన డే టు డే లైఫ్లో చాలా పనులు అయిపోతాయి. మీ పిఆర్ టీమ్ గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ కోర్ యంగ్ జెన్జీ పీపుల్ని పెట్టుకున్నారు. వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ సోషల్ మీడియా ఈజ్ అబౌట్ హౌ ఇన్స్టాగ్రామ్ వర్క్స్, హౌ యూట్యూబ్ వర్క్స్. ఇదంతా నాలెడ్జ్ అతనికి ఉంటే, ఎవరైతే మీ పిఆర్ టీమ్ మీ పిఆర్ హ్యాండిల్ చేస్తారో దే కెన్ గైడ్ యూ ఇన్ దట్ వే. సో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళని మనం కంట్రోల్ చేసేయగలగాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అటు ఇటు చేస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకునే మెచ్యూరిటీ మనకు ఉండాలి. అవును, కరెక్ట్, అది 100%. మనం వాళ్ళు చెప్పింది వినాలి. అరే మీ తెలివంతా వాడండి, కానీ మధ్యలో మన మీద వాడకుండా అది మనం జాగ్రత్త. ఆ మెచ్యూరిటీ మనకు ఉంది చాలు. మిగతాది నార్మల్గా ఏపీ తెలంగాణలో ఉన్నాం. తెలుగు ప్రజలందరికీ ఫాస్ట్ ట్రాక్ ఫ్యాన్ బేస్కి, మీ ఫ్యాన్ బేస్ అందరికీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా మీరు తినండి, తాగండి, మీ లైఫ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేయండి. బట్ స్పిరిచువాలిటీ అనేది ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను మార్నింగ్ 5కి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నాకు ఒక సిద్ధాంతం చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేశాను. దాంట్లో నా డే మొత్తం మంచిగా స్టార్ట్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ వన్ వర్డ్ హీ సెడ్. బట్ దేవుడిని ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు? దాని కారణం ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు ఎందుకు చేయలేదో నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మాత్రం నాకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? నమ్ముతాను. ఓకే, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? మనం అసలు డిబేట్లకి ఎవరు తప్ప ఆయన చెప్పిన బిజినెస్ మెన్, ఎక్సలెంట్, ఎవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. సంబంధం ఆయనతో లేదు అని అంటే ఏం పోయింది, ఏం చెప్పినా ఏమయ్యేది ఉంది. ఆయనతో లేనన్నప్పుడు నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటా. నా స్టోరీలు మీరు చూస్తే 4:30కి నేను మండే మార్నింగ్ టెంపుల్లో ఉంటా, 12 o'clock నేను పబ్ లో ఉంటా, ఏది సండే నైట్. అది బ్యాలెన్స్ చేస్తాను, ఇది బ్యాలెన్స్ చేస్తాను, రెండు పాసిబుల్. చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే రాత్రి 12 దాకా అక్కడ ఉండి మళ్ళీ నువ్వు ఎలా లేగగలుగుతావు అంటే, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తాగను, నేను వెళ్ళేది ఆ వైబ్ ఎంజాయ్ చేయడం, తాగను. కానీ నాకు రోజంతా 100 టెన్షన్లు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎంత చెట్టుకి అంతే కాదు. నాకు టెన్షన్ లాకుంటే మీకుంటే మీకు. మనకు ఒక స్ట్రెస్ రిలీవర్ అనేది ఒక మ్యూజిక్ కానీ ఒక ప్రశాంతత కావాలి. సో దానికి
సోషల్ యాక్టివిటీస్ అనేది కావాలి. కావాల్సిందే, మనిషి అన్న తర్వాత అన్ని చూడాలి. అన్ని చూడాలి. హ్యాబిట్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు చాలా అవసరం. అవును, ఎడిక్షన్ ఉండకూడదు. కనెక్షన్. మొన్న గౌతమ్ సింగ్ అనే గారి ఇంటికి వెళ్ళాను, మీట్ సూపర్ కార్స్ అందరినీ ఆయన పిలిచాను. సో ఆబ్వియస్ గా ఇంట్లో పైన కాక్టైల్ పార్టీ ఉంటుంది. నేను ఏమి చేయను అంటే మిమ్మల్ని వింతగా చూస్తారు. సో టు గెట్ సమ్ కనెక్షన్స్, టు గెట్ టు మీట్ టు సమ్ పీపుల్, యు నీడ్ టు నో ఎవ్రీ హ్యాబిట్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ ఎ హ్యాబిట్. ఫ్రెండ్షిప్స్ బిల్డ్ కూడా దాని వల్లే అవుతుంది. నేను ఏం చేస్తానంటే అక్కడ ఆ టైంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి మేము కట్ చేసేస్తాం. అసలు ఫస్ట్ మనం ఆ హ్యాపెనింగ్ లో ఏమైందంటే మీరు ఒక్కరు తాగకపోయినా, మీరు ఒక్కరు స్మోక్ చేయకపోయినా ఆ అట్మాస్ఫియర్ సెట్ కాదు, సెట్ అవ్వదు. వాళ్ళు కూడా డిస్కంఫర్ట్ అవుతారు. వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ జోన్ తీసుకురావాలి అంటే యూ షుడ్ బి అన్ని మీకు అలవాటు ఉండదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నారు అనుకో, ఆ స్వాగ్ యాటిట్యూడ్ ఉండాలి, లేకపోతే మన కంపెనీ మనకే కాన్ఫిడెన్స్. అవును, హ్యుమానిటీస్ ఎట్లుండాలి ఈ రోజుల్లో, బంధువులు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే హార్డ్ రియాలిటీ ఏంటంటే డబ్బు కాడికి వచ్చేసరికి ఏది పని చేయదండి, డబ్బే పని చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నా అంతటి నేను రోజు రోజుకి అట్లా ఆ పొజిషన్లోకి వెళ్తా ఉంటేనే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఒకళ్ళు నాకు ఏదో చేస్తానని ఎక్స్పెక్ట్ చేయను, నేను కూడా ఎవరికి ఏదో ఇస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయను. చిన్న చిన్న హెల్ప్లు అవి వేరు, ఎవరైనా లేని వాళ్ళకి పెట్టామా ఇదని. బట్ కమింగ్ టు రిలేటివ్స్ కానీ లేకపోతే సర్కిల్లో కానీ ఎవ్వరు మనకి ఏమి చేయరు, మనం కూడా ఎవరికి ఏం చేయము. ఓన్లీ యువర్ ప్రొఫైల్ ఓన్లీ మేక్స్ యూ గెట్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఎలాగా? ఇప్పుడు నేను రోజు హ్యాపెనింగ్గా ఉన్నాను, మంచి బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర చిట్టేస్తారా అని వస్తుంది. లేకపోతే నా దగ్గర మనీ ఉన్నది, ఇంట్రెస్ట్కి తీసుకుంటారా అని వస్తుంది. మీ అంతటా మీరు అడిగింది వేరు, వచ్చిన ఆపర్చునిటీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మీకు ఇప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని ఎలా బొమ్మాడేయాలనేది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. కానీ మీరు అడిగింది వేరుంటుంది. మీకు ఎప్పుడు సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా సడన్ గా ఈ బిజినెస్ లో కస్టమర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ర్యాండమ్ పర్సన్ కావచ్చు, మీకు ఏమన్నా అవసరం ఉందా అంటే ఆ టైంలో మీరు ఇమీడియట్ గా నో అయితే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పాన్షన్ లోనే బిజీగా ఉంటాడు. సో ఇమీడియట్ గా మనకి ఆ ఫండ్స్ కూడా ఆ టైంకి అలా వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి మన ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియా కావచ్చు, మీరు చేసే ప్రతి పని కావచ్చు, ఇది మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంటే రిచ్ మా బిజినెస్ లో చాలా మంది ఉన్నారు, కానీ వాడు ఎవడో ఎవరికి తెలియదు. పక్కనోడు కూడా నమ్మడు, వాడు యాక్టివ్లో తిరుగుతుంటాడు. అవును, వాడికి ప్రాపర్టీ ప్రూఫ్లు చూపించాలి, కాగితాలు చూపించాలి. అండ్ కమింగ్ డేస్లలో మీరు ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తాను అని అన్నారు. అంటే జస్ట్ టు గెట్ ఫాస్ట్ ట్రాక్ అనేది ఎక్కువగా నోట్ డౌన్ అవ్వాలనా, లేదంటే ఇంకెక్కువ సక్సెస్ కావాలి అనా, లేకపోతే ఏంటి అసలు ఫ్రాంచైజీ మోడల్కి ఇన్ని రోజులు రాలేదు కదా మీరు? ఇన్ని రోజులు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే నాలో థాట్స్ కూడా మారుతా ఉన్నాయి. దీని రీజన్ ఏంటంటే ఇప్పుడు నాలాగే లైట్ మైండెడ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ ఉండి నేను ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాను ఫ్యూచర్. ఓకే, నాకు ఇంకా పెద్ద స్కేల్లో బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ కూడా ఫండ్స్ కావాలి. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు కూడా సొంత డబ్బులు ఇంకా పెట్టరు. అంటే అప్పటి వరకు నా ఐడియా ఇది అని చూపిస్తారు. సపోజ్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనేది చాలా బాగా చూపించారు, ఆటోమేటిక్లీ ఇట్ స్పీక్స్. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఏమోనండి మీరు కూడా, ఎందుకంటే లాంగ్ టర్మ్ కదా మీరు కూడా చాలా, కానీ చాలా బాగా బిల్డ్ చేశారండి స్టోర్ అయితే. అండ్ అది అన్ని ఇయర్స్ బ్యాక్ మేము బయట నుంచి చూసేవాడిని ఫాస్ట్ ట్రాక్ని, చాలా బాగుంది ఇది అంబియన్స్ ఇది ఏంటి అని అనుకుని వెళ్ళేవాడిని. దట్ టు వెరైటీస్ ఆఫ్ అలైవిల్సే కాకుండా అలా మీ సర్కిల్లో అయితే అలాంటి స్టోర్స్ ఎవరు కట్టలేదు. దాంట్లో చాలా ప్రౌడ్గా చెప్పొచ్చాము మిమ్మల్ని. ఎవరు లేరు. రెండోది మాకు కూడా వెళ్ళే కొద్దీ కార్స్కి ఇన్ని లక్షలు ఖర్చు పెడతారా అని మాకే నమ్మకం కావాలి. పీపుల్ ఆర్ స్పెండింగ్. అంటే స్టార్టింగ్ లో ఒక 2 lakhs బిల్ అవ్వాల్సింది ఈ రోజు 20-25 lakhs ఇట్లా పీనట్స్ లా పెట్టుకుంటే 10 లక్షలు 15 లక్షలు బిల్లులు రోజు. అంటే మాకు అట్లా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈచ్ కార్ 5 lakhs అయితే ఊరికే అయిపోతుంది. ఈచ్ కార్ మీద, ఈచ్ కార్ ఫార్చునర్ మీద. ఇప్పుడు మేము రిక్లైనర్స్ అని అమ్ముతున్నాము. 1 సెట్ ఆఫ్ రిక్లైనర్స్ యావరేజ్ గా కొంచెం అటు ఇటుగా అయినా కానీ 4 to 5 lakhs ఉంటుంది. మేము ఇప్పుడు మంత్లీ 10 to 15 అమ్ముతున్నాం. ఓన్లీ 2 సీట్లు. అంటే యు సీ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ కస్టమర్. It is not luxury, it is a requirement. Yes. Because Fortuner ఉన్న కస్టమర్ కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదే స్పీడ్ బ్రేకర్ మీద మీరు ఫార్చునర్ లో వెళ్తే ఇట్లా కుదుపు వచ్చేస్తాడు.
దానికి సస్పెన్షన్ రిక్లైనర్స్ వేస్తాం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలా ఇది అవుతుంది. రోజున ₹1,00,000 బిల్ చేసే కస్టమర్ నుండి ఈరోజు 25 lakhs 30 lakhs కూడా ఆలోచించాడు ఒక బిల్ చేసేదాన్ని అంటే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బిజినెస్ వస్తుంది అనేది మీరు ఒక రూల్ని నోట్ చేసి పెట్టారనమాట. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ షుడ్ థింక్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి అనేది. డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్ వల్ల మీ థాట్ ప్రాసెస్ మారిపోయి అండ్ యువర్ కస్టమర్స్ ఆల్సో గెట్ చేంజ్డ్. అంటే ఈ రేంజ్ ఈ లైఫ్ స్టైల్ ఉన్న కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళతో డీల్ చేయటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బార్గెనింగ్ పెద్ద ఉండదు. ఒకవేళ బార్గెనింగ్ ఉన్నా కూడా ల్యాక్స్లో బిల్లో కొంచెం బార్గెనింగ్ ఉన్నా ఇట్ ఫీల్స్ హ్యాపీ. మీరు ఇప్పుడు 10,000 అమ్మి కష్టపడి అదే ప్రెషర్ పెట్టాలి, 10 లక్షలు అమ్మినా కూడా అంతే టైం స్పెండ్ చేయాలి. 10,000లో మీరు ఇచ్చే డిస్కౌంట్ 10% ఉన్నా, 10 lakhsలో 10% ఉన్నా ఆ వాల్యూమ్ అనేది పెద్దగా ఉంటుంది. సో దట్ మీకు ఆటోమేటిక్గా మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అందరిలానే బండికి రోజు వీల్ క్యాప్ వేసాను, ఫుల్ మ్యాటింగ్ వేసానంటే నా వీల్ ఎవడు చూస్తాడు? కానీ నేను కార్లో టీవీ పెట్టాను, ఒక పార్టీషన్ పెట్టా, ఒక బెడ్ పెట్టా, ఒక రిక్లైనర్ సీట్ వేసానంటే అది డిఫరెంట్. ఎవరు చేయింది కాబట్టి ఆ వీడియో ఇంట్రెస్ట్ గా చూస్తారో అది మిలియన్స్ పోతుంది. ఆ రిక్వైర్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కావాలనుకున్న వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేస్తారు. ఒక కస్టమర్ ఒక క్లయింట్ కంఫర్ట్ కోసము మీరు ఎంత ఆయన కంటే ముందు ఆలోచిస్తారు. రిక్లైనర్సే కార్లో పెట్టే డేస్కి వచ్చేసారు, కార్లో టీవీ పెట్టే డేస్కి వచ్చారు అంటే మీరు ఆయన థాట్ ప్రాసెస్ని ఆయన కన్నా కూడా ఇంకా 10 times మీరు ముందే ఆలోచించాల్సి ఉంటుందేమో, చాలా మదన పడాల్సి వస్తుందేమో కదా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఒకప్పుడు ఇవన్నీ ఏంటంటే థర్డ్ జనరేషన్ బిలియనర్స్ వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ తెలుసు. ఇప్పుడిప్పుడే కార్లు ఖర్చు పెట్టేవాళ్ళు, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ కార్లకి ఖర్చు పెట్టే కల్చర్ ని నేను ఒక డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆ కంఫర్ట్ కోసం దాని తర్వాత ఫస్ట్ ఇది అంటే లగ్జరీ అనుకుంటారు వాళ్ళు. ఒకసారి దాని గురించి మొత్తం మనం పెట్టిన వీడియోస్ వల్ల వాళ్ళు చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే కదా, ఎందుకనంటే ఇట్ కనెక్ట్స్ టు యువర్ డైలీ లైఫ్. అంత మా వీడియోస్ మీరు చూస్తే మా యాంకర్ కూడా ఏం చెప్తాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఎవ్రీ ఫార్చునర్ కస్టమర్ అది లైవ్ గా పోర్ట్రే చేసాం. ఆటోమేటిక్ గా మీ డే టు డే లైఫ్ కి మీకు కనెక్ట్ అవుద్ది. ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో దానికి అరే ఇది వేసుకుంటే బాగుంది కదా, 4-5 లక్షలు పోతే పోయింది, మన రోజు తిరిగేది ఈ కార్లోనే కదా. ఫార్చునర్ మేము ఎలక్షన్ టైంలో ప్రతి ఫార్చునర్ కోసి పడేస్తాం. ఎందుకనంటే పొలిటీషియన్ బయటికి రావాల్సిందే కదా, చూడాలి. లేకపోతే అండ్ ప్రతి సెలబ్ కి కానీ పొలిటీషియన్ కానీ క్యారవాన్స్ కావాలి, బికాస్ కారే వాళ్ళకి సర్వస్వం. సో అవి జనరల్ గా ఇప్పుడు ఈ కారవాన్స్ ఇదివరకు బాంబే ఢిల్లీ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మేము ఒక ఫార్చునర్ చేస్తున్నాం, పార్టీషన్ చేసి టీవీ పెట్టి రిక్లైనర్స్ పెట్టి పెడుతున్నాం. ఈ వీడియో బయటికి రాగానే దీని రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది, పెరుగుతుంది. కామన్ మ్యాన్ కూడా ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు దాకా వాళ్ళకి తెలీదు ఏది ఇట్లా చేస్తారు, కానీ మనోళ్ళు చేస్తున్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు చేస్తున్నారు, నన్ను గుర్తుపట్టే వాళ్ళు చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్. నేను ఏ రోజు కూడా నేను ఒక సెలబ్రిటీకి సెకండ్ ఇచ్చాను, లేకపోతే ఒక విఐపి వచ్చాడు, అది మేము పోర్ట్రే చేయం. వి పోర్ట్రే అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ వర్క్. సో మన వర్క్ వల్ల నాకు 10 calls వస్తున్నాయి. ఆ 10 calls కూడా నేనే ఫోన్ మాట్లాడుకుని దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రికి నాకు నేను ఎంత సంపాదించాను అన్నది ఇంపార్టెంట్, కానీ నేను ఎవరితో సెకండ్ ఇచ్చాను, నేను ఏం ఫోటో దిగానంటే అది నాకు కూడి పెట్టదు. అంతే. సెలబ్రిటీ ఒకవేళ అలా ఏమన్నా వస్తే అది యాడ్ ఆన్ బోనస్ ఫ్రీగా వస్తుంది. లక్కీగా మీకు ఆ పిచ్చి లేదు ఒకటి, రెండోది నా వర్క్ ఏంటో నా స్ట్రెంత్ అదే అన్నారు కాబట్టి అది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. చాలా మందికి ఇంత కాన్ఫిడెంట్ వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉండాలి, అప్పుడే దే కెన్ డూ దిస్. 2 types ఆఫ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారండి నేను చూసింది. ఒకటి రోజు 4 కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో నైట్ పార్టీ చేసి తాగి, లేకపోతే వాళ్ళతో పిఆర్ పెంచుకుని కనెక్షన్స్ పెంచుకుని బిజినెస్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఒకళ్ళు. నేను ఏ టైప్ అంటే నా దగ్గర ఉన్న బిజినెస్ టాక్టిక్స్ కానీ మార్కెట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ మేము సోషల్ మీడియాలో పెట్టి కామన్ మ్యాన్ దగ్గర నుంచి చాలా బిజినెస్ ఉంది. నా టైం అంతా నేను దీనికి స్పెండ్ చేస్తున్నాను. ఆయన మళ్ళీ వచ్చేదే మీ వర్క్ చూసి కానీ వేరేదేం కాదు. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా చెప్తున్నానా, నేను నా ప్రోడక్ట్ నా వర్క్ని చూపించుకుంటే నా క్లయింట్ తెచ్చుకుంటాను అని అంటే అసలు ఎంత దమ్ముండాలి ఆ స్టేట్మెంట్కి. ఇప్పుడు మీరు జూడియో చూడండి, టాటా వాళ్ళది. ఎస్, యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి. అవును. వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రోడక్ట్ మీద
ఈ మార్కెటింగ్, సెలబ్స్కి ఇచ్చే పైసలు ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ కస్టమర్కి ఇస్తాడు. అవును. వాడు అవన్నీ తీసేసి డైరెక్ట్ రేట్ మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఏది ఉండదు, పెద్ద స్టోర్ పెడతాడు, అందుకే తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటుంది. ఓకే. ఆ రేట్ చూడంగానే ఒకసారి వెళ్ళినాడు వాడు పక్కనోడికి చెప్తాడు, లేకపోతే ఆ బడ్జెట్ లో ఉన్నాడు అంతా వెళ్ళిపోతాడు. అది ఒక స్టైల్ అది. అట్లానే ఇప్పుడు మా బిజినెస్ లో కూడా కార్ లో కూర్చున్నాడు అంటే అన్న ఇది చాలా బాగుందని అంటే అయిపోయి ఫాస్ట్ ట్రాక్ అని చెప్తాడు. ఆటోమేటిక్ ఎత్తుక్కుని వస్తారు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రెండోది సోషల్ మీడియాలో ఇవాళ సోషల్ మీడియా వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎవరినైనా రీచ్ అవ్వచ్చు. యూ కెన్ మీట్ అంటే యూ కెన్ రీచ్ సెలబ్స్, యూ కెన్ మీట్ మిలీనియర్స్, యూ కెన్ మీట్ పొలిటికల్ పీపుల్ త్రూ సోషల్ మీడియా. మీ లైఫ్ లో మీ సోషల్ మీడియా మీకు ఎలా యూజ్ అయిందో వాళ్ళకి కూడా ఎలా యూజ్ అవుతుందో చెప్తారు అని అంటే ఎలా చెప్తారు చెప్పండి. నేను కూడా ఒక కామన్ మ్యాన్ లానే ఒక పబ్కి వెళ్ళా, ఒక జిమ్కి వెళ్ళా, అందరిలానే నాకు కూడా అటెన్షన్ కావాలి, నాకు మర్యాద కావాలి, వాడికి ఇస్తున్నారు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న ఒక మనసులో ఇట్లా రగిలిపోతా ఉంటుంది. కానీ నీకు ఎందుకు ఇవ్వాలి మర్యాద? నీ దగ్గర వాళ్ళలాగా డబ్బు ఉందా, నీ దగ్గర వాళ్ళలాగా కుర్చీ ఉందా, వాడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరో, అక్కడ మర్యాద పోస్ట్కి ఇస్తున్నారు అంతే, లేదంటే మర్యాద డబ్బుకి ఇస్తున్నారు. మరి నీ దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు మంచిగా ఉన్నావు అంటే నీకు ఒక మనిషిలాగా ఒక సానుభూతి, రెస్పెక్ట్ తప్పితే నీకు ఏమి ఇస్తారు? సో నాకేమొచ్చు, నాకు తెలిసింది నాకు ఈ కార్లు రిపేర్ చేయటమో లేకపోతే కార్లు మాడిఫై చేయటమో వచ్చు. దాంట్లో చేసుకుని ఫస్ట్ డబ్బులు సంపాదించుకున్నాను. దాని తర్వాత ఒక డిఫరెంట్ కార్ కొనుక్కున్నా, ఎవరి దగ్గర లేని కార్ కొనుక్కున్నా. హైదరాబాద్ లో ఒక 50 మంది దగ్గర ఉంటాను. అన్ని బెంజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రోల్స్ రాయిస్ ఉన్నాయి, కానీ ల్యాంప్స్ అనేవి చాలా లేవు. సో ఇది కొనుక్కున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్ వల్ల నాకు 80% అసలు అటెన్షన్ వచ్చింది ల్యాంబో వల్ల. దాన్ని సోషల్ మీడియాలో దానివల్ల నాకు ఫాలోవర్స్ పెరిగారు, నాకు వ్యూస్ పెరిగిన అన్నీ పెరిగి. దాని తర్వాత ఆ అటెన్షన్ తర్వాత నా లైఫ్ స్టైల్ వచ్చింది. లైఫ్ స్టైల్ అంటే నా ఫిట్నెస్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. ఇవన్నీ కూడా నా బిజినెస్కి ఉపయోగపడింది. నేనైతే వాళ్ళని వీళ్ళని ఫాలో అయ్యే బదులు మీ వర్క్లో, మీ టాలెంట్లో మీరు ఫస్ట్ డబ్బులు ఇంకా సంపాదించుకుని డిఫరెంట్గా బతకాలి. ఇప్పుడు నా తెలిసిన వాళ్ళు కానీ, నా రేంజ్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఫస్ట్ నేను కూడా ఇంకొక పెద్ద ల్యాండ్ కొనుక్కోవాలి, ఇంకొకటి అది చేయాలంటారు. ఇప్పుడు అది నేను తప్పని నేను అన్నాను. కానీ నాకు ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 times రిటర్న్స్ దాన్ని కొనుక్కునే శక్తి దీని నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత నేను కొనుక్కుంటాను. సో ఫస్ట్ అలా కాకుండా ఇది ఫస్ట్ చేసి దెన్ అది చేయాలి. అందరూ ఏంటంటే నేను ఫస్ట్ మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి నాకు ఫిక్స్డ్ ఇన్కమ్, ఇక్కడ అనేసరికి వాడికి జుట్టు ఊడిపోయి వాడు ముసలోడు అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలన్నా ఏం చేయలేదు. ఆ ఫైర్ అనేది ఇవాళ ఇప్పటికే మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎదగాల్సి వస్తుంది. సో ఎందుకు ఈగోకి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు అని అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? ఈగో ఎందుకు ఉండదండి? మీకు ఉండదా, నాకు ఉండదా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇదివరకు ఇదే రోడ్ లో మా పబ్ ఉంటది, అక్కడ ముందల ఫ్యాట్ పీజన్ అని పబ్స్ ఉంటాయి. స్టాగ్ ఎంట్రీ లేదంటాడు. అబ్బాయి వెళ్తే పంపిడు, అమ్మాయితో ఉంటే పంపిస్తాడు, లేదంటే మీకు ఎవడైనా తెలిసిన రికమెండేషన్ ఉంటే పంపిస్తాడు. అట్లా రోజు పొద్దున్న లేస్తే అన్ని చోట్ల మరి అంతే కదా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎక్కడైనా కానీ మీకు పలుకుబడి ఉంటే ఒకలాగా ఉంటుంది, పలుకుబడి లేకపోతే ఒకలాగా ఉంటుంది. అది ఎక్కడికైనా వెళ్ళండి. సో మరి నాకు ఒక ఐడెంటిటీ కావాలి అంటే మరి నేనేమి బాగా డబ్బున్న వాళ్ళలో పుట్టలేదు. చాలా మంది కొందరు తప్పుగా కూడా రిసీవ్ చేసుకుంటారు కదా రాకేష్ అన్న, చాలా వీనికి చాలా ఈగో అని అంటారు, కానీ మీకున్న ఈగోకి రియల్గా ఒక వాల్యూ ఉంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉండే ఈగో, అంతేనా? అంతే. అది ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈరోజు మన ఇంటర్వ్యూలో. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి. వీ షుడ్ బి రెడీ టు ఇట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు 8 years బ్యాక్ 7 years బ్యాక్ కూడా కస్టమర్లు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు నంబర్ ప్లేట్ సైజు కూడా లేకపోతే వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు డైరెక్ట్ ఫోన్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా అదే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి. వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్ అయితే, అరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక జెడ్పీటీసీగా ఉన్నారు, అప్పుడు మీకు ఎవరైనా పరిచయం ఉన్నారు, అప్పుడు మీలో ఒకలా మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు సీఎం అయ్యారు, ఇవాళ కూడా నేను అలానే మాట్లాడతా అంటే ఆయన టైం ఉంటుంది. అవును, అర్థం చేసుకోవాలి. ట్రూ. కొన్నిసార్లు చాలా మంది ఫేస్ చేసేదే ఇది. మీరు ఓపెన్ గా చెప్పారు స్టేట్మెంట్ లాగా, బట్
దిస్ ఇస్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఆయన ఎదిగే కొద్దీ ఆయన ప్రయారిటీస్ మారుతాయి, ఆయన ఇంపార్టెన్స్ మారుతా ఉంటాయి. మీకు ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలో అంతవరకు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మీకు ఇదివరకు లానే ఉండాలి అని వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అట్ ద సేమ్ టైం మనం చెప్పాలనుకున్నది సౌమ్యంగా చెప్పడం. ఫ్యూచర్ 10 years తర్వాత ఫాస్ట్ ట్రాక్ కానీ రాకేష్ గారి గురించి మెయిన్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉట్టి కష్టపడితేనే రాదండి, ట్రెండ్కి తగ్గట్టు మీరు అప్డేట్ అయిపోవాలి. ఎస్ ట్రూ. నేను ఇదే స్టైల్లో చేస్తాను అంటే మీరేమి కింద పడరు, అవును. కానీ మార్కెట్లో మీ ఉనికి ఉండదు. ఎస్ మీ ఉనికి ఉండాలి అంటే మీరు must ప్రతిరోజు ఇంకా ఇవాళ ఏం ట్రెండ్ లేటెస్ట్ ఉంది, అబ్రాడ్ లో ఏది ఉందో అది మనం ఇక్కడ ఫస్ట్ తేగలిగితే ఇంకా మనం ట్రెండ్ సెట్ అవుతాం. లేకపోతే ఇండియాలో మనం ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ వచ్చిందో అది మనం లోకల్లో మన హైదరాబాద్ లో అంటే మన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారా రాకేష్ గారు, ఇండియాలో ఉన్న మాడిఫై చేసేటువంటి టాప్ 5 లో ఉంటానండి. టాప్ 5 లో టాప్ 5 లో మై స్టోర్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఇండియా. ఓ ఇది ఒక ఈ కార్ డెకార్స్ లో అండ్ we created that this is not a proper ఏదో కార్ డెకార్స్ and no more they call it, it's a lifestyle studio related to cars. మంచి డెఫినేషన్ రెడీ చేశారు అయితే ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అసలు చాలా చాలా విషయాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయ్యో అసలు అంత సీన్ లేదు నాకన్నా. నిజంగా మీ స్కెడ్యూల్స్లలో ఇట్ మోర్ దెన్ ఏ ఇంటర్వ్యూ, మోర్ దెన్ ఏ ఫిలాసఫర్గా మిమ్మల్ని ఏదో అడుగుదామని అనుకున్నా. టు బి వెరీ ఫ్రాంక్ నేను చెప్తున్నా, అంటే మైండ్ వాష్ చేసుకొని నిజంగా లైఫ్లో ఇలాంటి ఇంప్లిమెంట్స్ చేస్తే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఈజీ అని చెప్పలేము కానీ సక్సెస్కి ఒక మంచి వాల్యూ ఉంటుంది. ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో మనం ఎంత కొత్తగా ఆలోచిస్తే అంత బాగుంటుంది. ఒక 10 times ముందే అప్గ్రేడ్ అయి ఉండాలి. మిమ్మల్ని చూస్తే అలాంటి వర్షన్ అని అనిపించింది నాకు. లైఫ్లో చిన్నవాడిని అయినా మీరు సాధించిన సక్సెస్, మీకున్న ప్యాషన్, మొండి పట్టుదలకి, స్టెప్ ఆన్ నేచర్, భయపడని నేచర్, రిస్క్ టేకర్గా మిమ్మల్ని అర్థం చేసుకున్న విధానంతో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఇన్పుట్స్ నాకు దొరికినాయి. యాక్చువల్లీ బీయింగ్ యంగ్స్టర్ నేను కూడా చాలా మార్చుకోవాలి అని అన్నంతగా చెప్పారు. మనస్ఫూర్తిగా మీకంటే చిన్నవాడిని అయినా మీరు ఇంకా 10 yearsలో ఇంకా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు కూడా మీరు కోరిన కోరికలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.